ప్రతి ఒక్కరు ఈవెన్ రూ. 400 నుండి వారానికి 40,000 తీసుకొని సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరం నమ్ముతాము. కానీ కొత్తగా మనం ఎవరికైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో వాళ్ళు నమ్మట్ల. మరి ఒక్క ఎండీ ప్రతి మంత్ ఇక్కడికొచ్చి ఒక 3,000 మంది మధ్యలో మాట్లాడుతున్నారంటే, ఆ కంపెనీ ఫేక్ అని ఎలా ఆలోచిస్తున్నారో నాకు తెలీదు. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లో అనా? ఓన్లీ 2200 తోటే మీరు రావచ్చు అని చెప్తున్నందుకు నమ్మడం లేదా? ఇక్కడ పెద్దగా రిస్క్ లేదని నమ్మడం లేదా? అసలు ఎక్స్‌పీరియన్స్ లేదు, అవసరం లేదు అని అంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ లేకుండా అసలు వర్క్ ఎలా చేస్తామనుకుంటున్నారా? ఇక్కడ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ అంటున్నారు. షాప్స్ పెట్టొద్దంటున్నారు. షాప్స్ పెట్టకుండా దీన్ని మేమెలా సేల్ చేస్తామంటే, అసలిక్కడ సేలింగ్ అన్న పదానికి అర్థమే లేదు. అసలు సేల్ చేయడం లేదు ఎవరం కూడా. మరిక్కడ స్టాఫ్ కావాలి. ఎవ్వరు ఉండరు స్టాఫ్. లైసెన్సులు కావాలా? ఆల్రెడీ కంపెనీకైతే లైసెన్స్ ఉంది. మనకి కూడా ఒక ఐడీ అనేది క్రియేట్ చేసి ఇస్తున్నారు. మనలాంటి వాళ్ళు ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చని. దట్ ఈస్ ఐడీ. మనకో వెబ్‌సైట్ పోర్టల్ ఇస్తున్నారు. ఆ వెబ్‌సైట్ పోర్టల్‌లో ఎవరెవరు మన అండర్‌లో వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు వర్క్ చేయడం లేదు, ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరి టీమ్ ఎంత, ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ట్రాన్స్‌పరెన్సీ‌గా కనపడుతుంది. ఇక్కడ కాంపిటీషన్ ఉందా అంటే ఉంది. ఫ్రెండ్లీ కాంపిటీషన్. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన ఝాన్సీ మేడమ్ ఎవరో నాకు నిజంగా తెలీదు. జస్ట్ మేమిద్దరం కూడా ఇక్కడే పరిచయం. అది కూడా జూమ్‌లోనే పరిచయం. ఆవిడ ఎలా ఉంటారో నాకు తెలీదు. నేనెలా ఉంటానో ఆవిడకి తెలీదు. బట్ మేము చేస్తున్న ఈ ట్రావెల్ జర్నీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన గురించి నేను తెలుసుకుంటున్నాను. నా గురించి తను తెలుసుకుంటుంది. తను నా టీమ్ అయినా కాకపోయినా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌లో అందరం కూడా కలిసి వర్క్ చేస్తున్నాము. ఒక టీమ్ వర్క్ చేస్తున్నాము. సో, ఇది మంచి ఫ్రెండ్లీ కాంపిటీషన్ కదా! తన టీమ్‌ని తను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. నా టీమ్‌ని నేను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక మాట సహాయం చేస్తున్నాము. మాకు తెలిసిన ఒక విద్యని 10 మందికి పంచడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ! మరి ఈ కంపెనీ ఎందుకు మేమింత బల్లగుద్ది చెప్తున్నామంటే, మన హైదరాబాద్, తెలంగాణలో ఇది 2023లోనే స్టార్ట్ చేశారు. అలాగే మన లక్కీ ఏంటంటే, గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక మీదట డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది లీగలైజ్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవోని గూడా 2023 జూన్ 21న రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇంకా మనకి నిజంగా రెక్కలొచ్చినట్టే. అంతకుముందైనా ఎగరాలంటే కొంచెం ఆలోచించాలేమో. బట్ ఇప్పుడు ఎగరడానికి రెక్కలు గూడా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అని చాలామంది లేడీసే వచ్చారండి. యెస్. ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్. చక్కగా వారానికి రూ. 10,000 నుండి 40,000 సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్కరూ సాధించడానికి ఈజీగా ఉన్నటువంటి మనకిక్కడ చాలా చాలా అందరికి అవసరమైనటువంటి ప్రోడక్ట్ గోల్డ్ విత్ డైమండ్ ఆర్నమెంట్. మరి గోల్డ్ విత్ డైమండ్ ఆర్నమెంట్ అని పదే పదే అంటున్నాము. మరి ఇది మేమెలా నమ్మాలి? మనం ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కొనుక్కుంటూ ఉంటాము. వాటికి ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అనేది గమనించుకొని తీసుకుంటాం. ఎందుకంటే ఐఎస్ఐ ఉంటే అది ఒరిజినల్ ప్రొడక్ట్ అని నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ ఐజీఐ ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి మనకు సర్టిఫికేట్ వస్తుంది ఈ డైమండ్ ప్రొడక్ట్‌కి. అది ఎలా ఉంటుంది అంటే కింద పిక్చర్‌లో మనకి ఇస్తున్నటువంటి యొక్క ప్రొడక్ట్ ఫోటో, అలాగే దానికి సంబంధించిన వివరాలు. ఎందుకంటే గోల్డ్ అనంగానే అందరికి ఒక అవగాహన ఉంది. 24 క్యారెట్ గోల్డా? 916 కేడీఎమ్మా? హాల్ మార్క్ ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటాం. మరి డైమండ్‌ని గోల్డ్ రాకినట్టు ఏదో ఆకురాయి మీద గీసేసి చూపించలేరు కదా! అందుకనే దీనికి ఈ సర్టిఫికేట్ ఒస్తుంది. అలాగే ఎవరి దగ్గరన్నా ఈ కార్డ్ గాని ఉన్నట్లయితే మీ అప్లయన్స్ దగ్గర ఒక్కసారి స్కాన్ చేసి కూడా చూడండి. ఇక్కడ స్కానర్ ఇచ్చారు. స్కాన్ చేసి చూడండి. ఏం చూడాలి?
డైమండ్‌కి సంబంధించి మనము 4 టైప్స్‌లో చెక్ చేసుకోవాలి. ఒకటి క్లారిటీ. ఈ క్లారిటీ మనకి వీవీఎస్‌లో ఇస్తున్నారు. అండ్ అలాగే కలర్, ఈ అండ్ ఎఫ్‌లో ఇస్తున్నారు. అలాగే క్యారెట్ వెయిట్, కటింగ్. సో, ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది క్లారిటీ ఎందులో ఇస్తున్నాడు. మీరు ఎనీ గోల్డ్ షాప్‌కెళ్ళండి, కనుక్కోండి. వీవీఎస్ క్లారిటీతో ఉన్నటువంటి ప్రొడక్ట్, ఈ అండ్ ఎఫ్ కలర్‌తో ఉన్నటువంటి ప్రొడక్ట్. ఎందుకంటే దీన్ని నేను విడమర్చి చెప్పినా, మీరక్కడికెళ్ళినంక ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాళ్ళు కరెక్ట్‌గా చెప్పరు. కానీ ఇది షార్ట్ కట్‌లో మీరు అడిగి చూడండి. ఖచ్చితంగా ఇది బావుందా? లేదా? అని వాళ్ళు చెప్పేస్తారు. సో, క్యారెట్ వెయిట్ గాని, కటింగ్ కానీ ప్రొడక్ట్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఇవి ముఖ్యంగా అక్కడ అడగడానికి అంత అవసరం లేదు. అండ్ అలాగే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. మరిది ఇండియా మొత్తం రావాలి అనంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నట్టుంటేనే ప్రతి ఒక్కరికి చేరువవుతుంది. సో, ఏదో ఒక కేరళలో మాత్రమే చేస్తే కేరళ పీపుల్ మాత్రమే కొంటారు. ఆంధ్రాలో చేస్తే ఆంధ్ర పీపుల్ మాత్రమే కొంటారు. తెలంగాణలో చేస్తే మనం మాత్రమే కొంటాం. మరి ఇది త్రూ ఔట్ ఇండియాలో వెళ్ళాలి అనంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే ఇది చక్కగా స్పీడప్ అవుతుందని ఎండీ గారు భావించారు గాబట్టి దీన్ని తీసుకొచ్చారు త్రూ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? జస్ట్ ఒక 2200 రూపీస్ తోటి ఆర్డర్ బుక్ చేసుకుంటున్నామో, మనం ఎలా అయితే ఆర్డర్ బుక్ చేసుకున్నామో, ప్రతి ఒక్కరికి నువ్వు కూడా ఆర్డర్ బుక్ చేసుకో అని ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాము. సో, ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తున్నామో, మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామని అర్థం. మరి మనం వర్క్ చేసినందుకు కంపెనీ మన కష్టాన్ని ఊరికే ఉంచుకోను. మీకు కమిషన్స్ ఇస్తాను. ప్లస్ ఈ ప్రొడక్ట్ తీసుకోండి. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాను అని చెప్తోంది. సో, అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ఇవి ఎన్ని రకాలు? ఏమేమి ఉంటాయి చూస్తే మొదటిది ముక్కు పుడక. దీని ఖరీదు 8,000. హలో! స్వర్ణ మేడం? మేడం సార్ కాల్ ఆ! చేశారు. యాహ్! వాయిస్ కట్ అయింది. యెస్. ఇప్పుడు ఓకే కదా మేడం? మేడం ఎక్కడి నుండి కట్ ఓహ్! అయింది మేడం? జస్ట్ ఇప్పుడే మ్యామ్ స్టార్ట్ చేయండి. సో, థర్డ్ ప్రొడక్ట్ 'తార' రింగ్. ఇక్కడ మనల్ని డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. దీని కాస్ట్ 35,100. ఫోర్త్ ప్రొడక్ట్ డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటున్నారు. ఇక్కడ 'తీర్థన్' అనే ప్రొడక్ట్ నెక్లెస్ రూపంలో ఇస్తున్నారు. దీని కాస్ట్ 1,97,600. మరి 2200 ఆర్డర్ బుకింగ్ అంటున్నారు. ఇక్కడేమో లక్షల్లో చెప్పేస్తున్నారు. ఇవన్నీ మేమెలా తీసుకోవాలి? సో, ఎలా తీసుకోవాలి అంటే, ఒక మంచి స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది దానికి కూడా. మొదటిగా మీరు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఇందులో ఎంటర్ అవుతూ రూ. 2,200 తోటి ఆర్డర్ బుకింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగతా అమౌంట్ మీరు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ పేమెంట్. మిగతా అమౌంట్ పే చేసేసి ఈ ప్రొడక్ట్ మీ సొంతం చేసుకోవచ్చు. రెండవది ఈఎంఐ. ఈఎంఐ సిస్టమ్‌లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవి 2 బయట మార్కెట్‌లో కూడా ఉన్నాయి కదా! మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? మీరిక్కడ లిమిటెడ్ ప్రొడక్ట్స్ పెట్టారు కదా! అంటే, ఇక్కడ లిమిటెడ్ ప్రొడక్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి బేసిక్‌గా కావాల్సినవి మాత్రమే పెట్టారు. అండ్ అలాగే
మరొక అవకాశం ఏమిచ్చారంటే రెఫరల్ సిస్టమ్. ఏదైతే మనం స్టార్టింగ్ నుండి ప్రమోట్ చేయాలి, ఈ కంపెనీని ప్రమోట్ చేయాలి అంటున్నామో, అదే రెఫరల్ సిస్టమ్. దీని ద్వారా మనం ఎంతమందికి రెఫర్ చేయొచ్చు. మీ ఇష్టం. ఎంతమందికైనా రెఫర్ చేయొచ్చు. కానీ అంతమందికి మీరు సర్వీస్ ఇవ్వగలరా అనేది చెక్ చేసుకోండి. మనకైతే కంపెనీ 1-10 మెంబర్స్ వరకి అవకాశం ఇచ్చింది డైరెక్ట్‌గా. 10 మందికి మీకు తెలిసిన వాళ్ళని మీరు రెఫర్ చేయండి. బట్ ఈ 10 మందిని మీరు సర్వీస్ ఇవ్వడం కష్టం. కాబట్టి ఒక 3 మెంబర్స్‌ని రెఫర్ చేస్తూ ఫస్ట్‌గా పేర్లు మనకు లేవు కాబట్టి ఒక ఏ, బి, సి అనుకుందాము. ఎప్పుడైతే ఏ అండ్ బి మీ అండర్‌లో వస్తున్నారో, ఏ, బి రాగానే మీకొక రూ. 500 కమిషన్ ఇస్తారు. అండ్ సి అనే వ్యక్తి రాగానే మరొక రూ. 500 కమిషన్ ఇస్తారు. సో, వీళ్ళు మనకి డైరెక్ట్‌గా ఉంటారు. వీళ్ళని మనం మెంబర్స్ అనే కన్నా పార్ట్నర్స్ అంటే బావుంటుంది. సో, ఏ పని చేయాలన్నా నలుగురుంటే బావుంటుంది కదా! అనుకుంటూ ఉంటాము. ఇక్కడ కూడా అలాగే నలుగురు. మీరు, మీతో పాటు ఒక ముగ్గురు. ఏ పనికైనా నలుగురితో మంచిగుండండి. నలుగురిలో బావుండాలి. నలుగురితో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటూ ఉంటాము. అలాగే ఇక్కడ గూడా మీ నలుగురు కలిసి టీమ్‌ని బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఇక్కడ అందరిని ఒక్కసారి తీసుకురావాల్సిన అవసరం లేదు. కూల్‌గా, హ్యాపీగా వీక్లీ ఒక్కరిని మీరు పరిచయం చేస్తే చాలు. అలాగే మీ ముగ్గురు పార్ట్నర్స్ కూడా అదే డూప్లికేషన్ చేయాలి. ఆ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చిన విధంగా అందరూ చేయాలా అంటే, ఇదేమి కంపల్సరీ కాదు, రూలు కాదు. బట్ ఇలా చేస్తే సిస్టమ్‌ని ఫాలో అయిన వాళ్ళం అవుతాము. లేకపోతే సిస్టమ్ ఫాలో అవ్వకుండా వెళ్ళిపోయే వాళ్ళం ఉంటాము. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుడికి వెళ్తాము మనము. లైన్‌లో ఉండండి అంటారు. కానీ కొంతమందికి పేషెన్సీ ఉంటది. కొంతమందికి పేషెన్సీ ఉండదు. వీళ్ళేంటంటే కింద పడ్డా, మీద పడ్డా తోసుకొని ఎళ్ళిపోవాలని చూస్తారు. కొంతమంది మాత్రం క్యూలోనే నించుంటారు. ఎవరైతే ఓర్పుగా క్యూలో నించుంటారో వాళ్ళకి ప్రశాంతంగా ఎళ్తారు. ఈ కింద పడ్డ, మీద పడ్డ వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. సో, ఇక్కడ సిస్టమ్ కూడా అంతే. సో, ఎవరైతే సిస్టమ్‌ని ఫాలో అవుతారో కూల్‌గా వెళ్ళిపోతారు. అలాగ వెళ్ళడానికి మొదటి వారం మీరు స్టార్ట్ చేశారు రూ. 2200 ఆర్డర్ బుకింగ్‌తో ఒక ప్రొడక్ట్‌కి. మీకొక ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ అయ్యి మీకిచ్చేస్తారు కంపెనీ విత్ వెబ్‌సైట్ పోర్టల్. సో, సెకండ్ వీక్ మీరు ఏ అనే వ్యక్తిని పరిచయం చేశారు. థర్డ్ వీక్ ఈ ఏ అనే వ్యక్తి తను కూడా పరిచయం చేయాలిగా. ఒక్కరిని తను గూడా పార్ట్నర్‌గా తీసుకొచ్చుకున్నారు. మీరు ఈలోపు బి పార్ట్నర్‌ని మీరు వెతుక్కున్నారు. మీకు ఏబి వచ్చేసారు. ఇందాక చెప్పిన విధంగానే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ లైన్‌లో ఉన్నారు కాబట్టి 500 కమిషన్. అండ్ ఫోర్త్ వీక్ ఈ ఏ అండ్ లాస్ట్ వీక్ వచ్చిన ఏ 2 కలిసి ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. ఇద్దరయ్యారు. బి అనే వ్యక్తి గూడా కొత్త పార్ట్నర్‌ని వెతుక్కున్నారు. ఏని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏ. బికి సంబంధించిన ఏ. సో, మీకు ఇంకొకరు అవసరం ఉన్నారు గాబట్టి సిని గూడా మీరు తీసుకొచ్చుకున్నారు. సో, ఇక్కడ సికి గాను రూ. 500 కమిషన్. ఇక్కడ ఏ నుండి ఒకరు, బి నుండి ఒకరొచ్చారు కాబట్టి మళ్ళీ మీకొక జత అయ్యింది. సో, ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం కూడా యూనిలెవెల్ కాన్సెప్ట్. మీరు ఎంతమందికైనా ఇవ్వచ్చు. బట్ కమిషన్స్ మాత్రం బైనరీ సిస్టమ్‌లో అంటే ఒక జతకి చొప్పున కాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు తీసుకొచ్చినా, మీ కింద వాళ్ళు తీసుకొచ్చినా అదే. బట్ ఇక్కడ సర్వీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఏదో తీసుకొచ్చుకున్నా, మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, మీరు ఖచ్చితంగా మీ కింద వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దానివల్ల మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని వదిలి పక్కకు వెళ్లరు. మీతో పాటే వర్క్ చేస్తూ ఉంటారు. సో, అలాగే ఇక్కడ సెకండ్ లెవెల్ నుండి వీళ్ళు మనం డైరెక్ట్‌గా తీసుకొచ్చిన వాళ్ళు కాదు గాబట్టి, మనకి ఒక రూ. 100 తగ్గించి ఒక్క పెయిర్‌కి 400 ఇవ్వడం జరుగుతుంది. సికి 500 టోటల్ 900 మీ కమిషన్. అలాగే ఫిఫ్త్ వీక్ చూసుకున్నట్లయితే ఏ టీమ్ నుండి 4 మెంబర్స్ అవుతారు.
బి టీమ్ నుండి 2 మెంబర్స్ అవుతారు. సి టీమ్ నుండి ఒక్కరొస్తారు. ఇక్కడ టోటల్‌గా మీకు 3 పెయిర్స్ అవుతాయి. ఎలా 3 పెయిర్స్ అవుతాయి? ఇక్కడ 4 ఉన్నాయి కదా! ఇక్కడ బిలో, సిలో కలిపి 3 వచ్చాయి. మరి ఈ 3కి అక్కడున్న 3ని యాడ్ చేస్తే 6 అవుతాయి. మనకి పెయిర్ కమిషన్ కాబట్టి 3 పెయిర్సే ఇస్తారు. 3 ఇంటూ 400 1200 మీ కమిషన్. అండ్ అలాగే సిక్స్త్ వీక్‌కొచ్చేటప్పటికి ఏ టీమ్ టోటల్ కలిపి 7 మెంబర్స్ వచ్చారు. బి టీమ్ నుండి టోటల్ కలిపి 4 మెంబర్స్ వచ్చారు. సి టీమ్ నుండి 2 మెంబర్స్ వచ్చారు. మళ్ళీ మీకు తక్కువున్న వైపునే కౌంట్ చేసుకోండి. 4 + 2 6. సో, అక్కడ 7 ఉన్నాయి కాబట్టి 6 పెయిర్స్ కౌంట్ చేసుకోండి. 6 ఇంటూ 400 2400 మీ కమిషన్. అలాగే సెవెంత్ వీక్ ఏ టీమ్ నుండి 13 మెంబర్స్ వస్తే, బి టీమ్ నుండి 7 వచ్చారు. సి టీమ్ నుండి 4 వచ్చారు. మరిక్కడ 11 పీవీ 11 పెయిర్స్ అయ్యాయి. 11 ఇంటూ 400 4400. మరి మనము ఎవరికి వాళ్ళం చేసిన పని కేవలం ఒక్క నెల మాత్రమే. మొదటి వారం మీరు స్టార్ట్ చేశారు. రెండవ వారం ఏ, మూడవ వారం బి, నాలుగవ వారం సి మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీ కింద వాళ్ళు కూడా అదే డూప్లికేషన్ చేయాలి. ఎప్పుడైతే మీకు 11 పీవీ వచ్చిందో, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అనే లెవెల్‌కి అచీవ్ అవుతారు. సెకండ్ ప్రొడక్ట్ ఏదైతే గోల్డెన్ సేల్స్ మ్యాన్ అని చెప్తున్నామో, అక్కడికి మీరు ప్రమోట్ అవుతూ అక్కడ గోల్డ్‌లోకి ఎంటర్ అయిపోతారు. అంటే కమ్మల్లోకి గూడా మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది. సో, జస్ట్ 7 వీక్స్ దీన్నే డూప్లికేషన్ చేస్తూ వెళ్ళండి. కింద కింద లెవెల్స్‌లో ఎవరికి వాళ్ళు నేను 7 వీక్స్ కష్టపడాలి. నేను 7 వీక్స్ కష్టపడాలి అని ఆలోచించినట్లయితే, ఈ 7 వీక్స్‌లో మనకు జరిగే మిరాకిల్ ఏంటంటే, 7 వారాల్లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. గోల్డ్‌కెళ్ళిపోతారు. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్‌గా ఒక రిస్ట్ వాచ్ గిఫ్ట్‌గా తీసుకుంటారు. మీ టీమ్ టోటల్‌గా దగ్గర దగ్గర 11 పెయిర్స్ అంటే 22 మెంబర్స్ వచ్చారు. ఈ 22 మెంబర్స్ కూడా దాన్ని డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి నెక్స్ట్ వీక్‌కి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో అంటే కమ్మల్లో కూడా ఇదే 7 వీక్స్‌ని డూప్లికేషన్ చేయండి. అక్కడికి ఎవరెవరు రాలేదు. అక్కడ ఎవరెవరు ఫీల్డ్ ఆఫీసర్స్ అవ్వలేదు. అక్కడ మీరు కొంచెం దృష్టి పెట్టినట్లయితే ఒక్క 11వ వారం వచ్చేటప్పటికి మీ ఇన్‌కమ్ 40,000కి రీచ్ అవుతుంది. సో, ఇది ఇక్కడున్న లాజిక్. మ్యాథ్స్ సో, మళ్ళీ స్క్రీన్ షేర్ అయిపోయింది. మేడం స్క్రీన్ షేర్ అయింది కదా! యెస్ మ్యామ్. స్క్రీన్ షేర్ రావడం లేదు మేడం. ఒక్క సెకండ్ మేడం. ఓకే మ్యామ్. బ్యాక్ అయిపోయింది దొరకట్లా. పీపీటీలో దొరుకుతుంది. కొంచెం ఇబ్బంది పడుతుంది. ఒక్క నిమిషం. సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్ అండి అందరికి. ఓహ్! ప్రతి దాంట్లో యాడ్స్ వచ్చేస్తున్నాయండి. ఏ యాప్ ఓపెన్ చేసినా గాని.
వెరీ సారీ. Madam, any problem? యెస్. యెస్ సార్. ఓకే. ఏం లేదు. సో, ఇలాగా మీకు 11థ్ వీకుకొచ్చేటప్పటికి మీరు 40,000 తీసుకోవచ్చు ఫస్ట్ ప్రొడక్ట్‌లో. అలాగే సెకండ్ ప్రొడక్ట్‌లో 40,000 ఎలా వస్తాయి? మనకు ఒక్క పెయిర్‌కి 400 ఇస్తున్నారు. మనకి 100 పెయిర్స్ వరకి లిమిట్ ఉంటుంది. దీన్నే మనకి సీలింగ్ అనే అంటున్నారు. అలాగే సెకండ్ ప్రొడక్ట్‌కి వెళ్ళిపోవడాన్ని మిర్రర్ జియాలజీ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఒక ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ప్రొడక్ట్‌కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. సో, మళ్ళీ అక్కడ మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. అక్కడ స్ నెక్స్ట్ గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా 80,000 ఒక్క పెయిర్‌కి 800 చొప్పున అక్కడ కూడా 100 పెయిర్స్‌కి సీలింగ్ ఉంటుంది. 80,000 తీసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రొడక్ట్‌కి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతారు. అక్కడ ఒక్క ప్రొడక్ట్‌కి 1500 ఒక్క పెయిర్‌కి. అలాగే 100 పెయిర్స్‌కి 1,50,000 తీసుకోవచ్చు. ఫోర్త్ ప్రొడక్ట్‌కొచ్చేటప్పటికి ఒక్క పెయిర్ 7,500 అలాగే 100 పెయిర్స్‌కి 7,50,000. సో, ఇంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎన్ని రకాలుగా లెక్కలేసి చూసినా, ఈ లెక్క మీకు అర్థం కాదు. అంత బాగా డిజైన్ అయితే చేసేసారు. సో, మరి ఈరోజొచ్చిన మీకైనా అదే 400, 1 ఇయర్ నుండి ఉన్న నాకైనా అదే 400. సో, స్టార్ట్ చేసినటువంటి మొదటి వ్యక్తి మిస్టర్ త్రిమూర్తి సార్‌కైనా అదే 400 ఒక్క పెయిర్‌కి. మరిది న్యాయంగా ఉంటుందా అనే ఒక చిన్న ఆలోచనతోటి అందరికి లెవెల్ ఇన్‌కమ్స్ ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే 10 పెయిర్స్ మనకి ఏ టీమ్ నుండి 10 మెంబర్స్, బీసీ 2 టీముల నుండి కలిపి 10 మెంబర్స్ వస్తే 10 పెయిర్స్ ఈక్వల్ అయిపోతే మనకి ఫీల్డ్ ఆఫీసర్ అనే లెవెల్ అచీవ్ అవుతాము. అలాగే అక్కడ ఒక రిస్ట్ వాచ్ తీసుకుంటాం. ఇలాగ ఫీల్డ్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు మన అండర్‌లో 8 మెంబర్స్ వస్తే మనం ఆర్గనైజర్ అవుతాము. 10,500 చెక్ తీసుకోవచ్చు. ఆర్గనైజర్స్ 6 మెంబర్స్ వస్తే మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవుతారు. అక్కడ 50,000 చెక్ తీసుకోవచ్చు. డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లో 4 మెంబర్స్ వస్తే మీరు ఏరియా మేనేజర్ అవుతారు. 1,00,000 చెక్ తీసుకోవచ్చు. ఏరియా మేనేజర్స్ 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్‌గా 3,00,000 చెక్ తీసుకోవచ్చు. రీజనల్ మేనేజర్స్ ఇద్దరిద్దరొస్తే మీరు 20,00,000 చెక్ తీసుకోవచ్చు. ఓవరాల్‌గా ఒక్క ప్రాజెక్ట్‌లో సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా 24,60,500 వరకు మీరు తీసుకుంటారు. అడిషనల్‌గా ఒక రిస్ట్ వాచ్. మరి ఇది సిల్వర్‌లో మాత్రమే ఇస్తారంటే సిల్వర్‌లో ఇస్తారు, గోల్డ్‌లో ఇస్తారు, డిజైర్‌లో గూడా ఇస్తారు. కానీ డ్రీమ్‌కొచ్చేటప్పటికి ఇది కొంచెం రేషియో చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దీని కాస్ట్ ఎలా అయితే 1,97,600 అని చెప్తున్నామో, ఇక్కడ మన ఇన్సెంటివ్స్ కూడా హై లెవెల్‌లో ఇచ్చారు. ఒక 30 పెయిర్స్ అవుతే చాలు మనల్ని టీమ్ మేనేజర్‌గా చేస్తూ 50,000 చెక్ ఇస్తారు. అలాంటి టీమ్ మేనేజర్స్ 5 మెంబర్స్ వస్తే మిమ్మల్ని ప్లానింగ్ మేనేజర్ అంటూ మీకు 2,00,000 చెక్ ఇస్తారు. ఈ ప్లానింగ్ మేనేజర్స్ 5 మెంబర్స్ వస్తే మీరు బిజినెస్ సపోర్ట్ మేనేజర్‌గా 10,00,000 చెక్ తీసుకుంటారు. బిజినెస్ సపోర్ట్ మేనేజర్స్ మీ అండర్‌లో 3 మెంబర్స్ వస్తే మీరు జోనల్ మేనేజర్ అవుతారు. 25,00,000 చెక్ తీసుకోవచ్చు. జోనల్ మేనేజర్స్ మీ అండర్‌లో 2 మెంబర్స్ వస్తే కంపెనీలో ఉన్నటువంటి అతి పెద్ద పోస్ట్ సీఈఓ. సో, చాలా చాలా ఎక్స్‌ట్రీమ్ పొజిషన్ ఇది. అలాంటి పొజిషన్ మనలాంటి సామాన్యులకి కూడా మీకు చేయగలిగితే నేనిస్తానని కంపెనీ రెడీగా ఉంది. చేయడానికి ఎంతమంది రెడీగున్నారనేది మనం చూసుకోవాలి. సో, ఇక్కడ మరొక్కసారి రిమైండ్ చేస్తాను.
మనకి 4 ప్రాజెక్టులున్నాయి. మొదటిది సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ముక్కుపుడకలో ఒక్క జతకి 400 చొప్పున 100 జతల వరకు మనకి అవకాశం ఉంటుంది. 100 × 400 40,000 తీసుకోవచ్చు. వారానికి, నెలకి 1,60,000 తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో ఇన్సెంటివ్స్ 24,60,500 తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ ప్రాజెక్ట్‌లో అంటే చెవి కమ్మల్లో ఒక్క జతకి 800 అలాగే 100కి 80,000 రూపీస్ పర్ వీక్, మంత్‌కి 3,20,000 అలాగే ఇక్కడ మళ్ళీ 24,60,500 ఇన్సెంటివ్స్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రొడక్ట్ డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా రింగులో ఒక్క పెయిర్‌కి 1,500 100 పెయిర్స్‌కి 1,50,000 ఇంటూ 4 వీక్స్ 6,00,000 పర్ మంత్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇన్సెంటివ్స్ 24,60,500 తీసుకోవచ్చు. అలాగే ఫైనల్ ప్రాజెక్ట్ డ్రీమ్‌లో నెక్లెస్ ఉంటుంది. ఇక్కడ ఒక్క పీవీకి 7,500 100 పెయిర్స్‌కి 7,50,000 పర్ వీక్ ఇంటూ 4 వీక్స్ మంత్లీ 30,00,000. సో ఇక్కడ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్క రోజుకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నట్లయితే, వాళ్ళలాగా వాళ్ళకున్న స్కిల్స్ మీకున్నట్లయితే ఈ బిజినెస్‌లకి రానవసరం లేదు. బట్ ఇక్కడ ఏది లేకపోయినా ఈ బిజినెస్‌ని అడాప్ట్ చేసుకోండి. రోజుకి ₹1,00,000 మొత్తం నెలకి మొత్తం 4 ప్రొడక్ట్స్‌లో కలిపి 40,80,000 తీసుకోవచ్చు. అలాగే ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి 2,11,31,500 తీసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు ఇస్తారు? ఎలా ఇస్తారంటే, మీరు ఎంతవరకి పోరాడగలిగితే అంతవరకి చేసుకోండి. బట్ అలా అని ఎల్లకాలం చేయాల్సిన అవసరం లేదు. మనకి టీమ్ ఉంది. మన టీమ్ మనకు సపోర్ట్ చేస్తారు. మనం చేయాల్సింది కేవలం ఎవరికి వాళ్ళు ఒక 3 మెంబర్స్‌ని సిస్టమ్‌లోకి ఇన్వైట్ చేస్తే, మీరు, మీ నామినీ, మీ నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఇన్‌కమ్స్ అన్నీ తీసుకుంటారు. జస్ట్ మీరు ఒక ఫోన్‌లో ఫాలో అప్ చేసుకుంటే చాలు మీ టీమ్‌ని. ఎక్కడ ఉన్నా పర్వాలేదు. మరి ఇంత విన్నాక మరి కంపెనీ మనకవసరమా అనుకుంటే, నేనైతే ఒక 4 పిల్లర్స్ గురించి చెప్తానండి. ఒక ఇల్లు కట్టాలంటే ఎలా 4 పిల్లర్స్ కావాలో, అలాగే ఒక కంపెనీలోకి వెళ్ళేటప్పుడు గూడా మనం 4 పిల్లర్స్ చూసుకోవాలి. ఈ కంపెనీ స్ట్రాంగా? కాదా? సో, కంపెనీ హిస్టరీ చూసుకున్నప్పుడు 36 ఇయర్స్‌గా ఉన్నటువంటి కంపెనీ, అలాగే పబ్లిక్ లిమిటెడ్ అయినటువంటి కంపెనీ, మన ఇండియాలో 40,000 చిట్ ఫండ్ ఇండస్ట్రీలు ఉంటే, ఇది ఒకే ఒక కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అయింది. ఇది చాలు ఈ కంపెనీని మనం నమ్మడానికి. నెక్స్ట్ ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రాడక్ట్ కుళ్ళిపోయేదో, పుచ్చిపోయేదో కాదు. గోల్డ్ విత్ డైమండ్ ఆర్నమెంట్. ఎన్ని తరాలైనా ఆ ప్రొడక్ట్ అలాగే ఉంటుంది. సో, కాబట్టి ఈ ప్రొడక్ట్‌కి రీసేల్ వాల్యూ ఉంటుంది. అలాగే హ్యాపీగా ఎవ్వరికైనా ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్. ఇది వీళ్ళకి అనే ఒక తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎందుకంటే గడప గడపకి గూడా ఆడవాళ్ళం ఉంటాం గాబట్టి. అండ్ వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ త్రూ ఈ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారు కాబట్టి, ఇది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్‌గా ఇంటర్నేషనల్ జెమాలజికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి సర్టిఫై అయింది. అలాగే మనకి గ్యారంటీ కార్డ్ కూడా ఇస్తున్నారు. విత్ మనీ బ్యాక్ గ్యారంటీ. సో, ఇక్కడ నెవర్ ఎక్స్‌పైరీ ఎవర్ గ్రీన్ ప్రొడక్ట్ మన గోల్డ్ విత్ డైమండ్ ఆర్నమెంట్. ప్లాన్ చూసుకున్నట్లయితే చాలా చాలా సింపుల్ ప్లాన్. మీరు ఎవరికైతే ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరినైతే మీరు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావాలనుకుంటున్నారు, ఎవరు మీ వెల్ విషర్స్, ఎవరికి ఈ అవకాశం ఇస్తే వాళ్ళు చేసుకోగలుగుతారన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ క్యారీ ఫార్వర్డింగ్ సిస్టమ్ ఉంది. అన్‌లిమిటెడ్ లెవెల్స్, అన్‌లిమిటెడ్ టైమ్స్ తీసుకోవచ్చు. సో, ఈ ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇలా ఇస్తుంది అంటే, కంపెనీ మన డబ్బుల్నే మనకు పంచుతుందా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ ఇది 100% రాంగ్. ఇక్కడ కంపెనీ ఎటువంటి దగ్గర కూడా వీళ్ళయి తీసి వాళ్ళకి, వాళ్ళయి తీసి వీళ్ళకి పంచడం లేదండి. ఇక్కడ కంపెనీ మనము ఆర్డర్ పెట్టుకున్న తర్వాతే మన కోసం ప్రొడక్ట్ రెడీ చేస్తుంది.
సో, బయట మార్కెట్‌లో లాగా వందల కొద్దీ ప్రొడక్ట్‌లు అద్దాలల్లో పెట్టేసేసి కస్టమర్ కోసం వెయిట్ చేయట్లా. ఎవరైతే ప్రొడక్ట్ ఆర్డర్ బుక్ చేసుకున్నారో వాళ్ళ కోసమే తయారు చేస్తుంది. నెక్స్ట్ డేనే ఇవాళ కిందెక్కడో పదో లైన్‌లోనో, 20 లైన్‌లలో ఉన్న వ్యక్తి ఎళ్లి నాకు ప్రొడక్ట్ ఇచ్చేయండి. నేను ఫుల్ పేమెంట్ కడతా అంటే ఇమ్మీడియేట్‌గా ఇవ్వాలి కంపెనీ. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ న్యాయం జరుగుతుంది. కంపెనీకి ఎటువంటి రిస్క్ లేదు. మనకు అంతకన్నా రిస్క్ లేదు. అలాగే మనతో వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి రిస్క్ లేదు. సో, ఇక్కడ కంపెనీ ఏంటి అంటే వేరే వేరే జ్యువెల్లరీస్ తోటి పోల్చుకున్నట్లయితే అవన్నీ కూడా షాప్స్ పెడుతున్నాయి. పెద్ద పెద్ద మాల్స్ పెడుతున్నాయి. ఒక బ్రాండ్ అంబాసిడర్‌ని పెట్టి ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయిస్తోంది. మీడియాలో దీని యాడ్స్ ఒస్తాయి. హోర్డింగ్స్ ఉంటాయి. సో, రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ప్రమోట్ చేసేది మనమే. ప్రొడక్ట్ తీసుకునేది మనమే. ప్రొడక్ట్ ఇప్పించేది మనమే. ఇక్కడొస్తున్నటువంటి ప్రాఫిట్స్ పొందేది మనమే. ఇన్సెంటివ్స్ కూడా మనమే తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ కూడా మనకే ఇస్తున్నారు కాబట్టి ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఎక్కడా కూడా మీకెటువంటి కండిషన్స్ లేవు. ప్రశాంతంగా చేసుకొనెళ్ళొచ్చు. మీకెంత కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. రీపర్చేస్ కండిషన్ లేదు. సో, అలాగే ఎవరిని గూడా పెద్దగా డాక్యుమెంట్స్ అడగట్ల. బట్ ఈ సిస్టమ్‌లోకి మీరు ఇష్టపడి వస్తున్నప్పుడు మీ పేరు చెప్పాలి. అలాగే మీ ఏజ్ 18 ఇయర్స్ ఉందా లేదా తెలుసుకోవడం కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్రొడక్ట్ మీ ఇంటికి రావడం కోసం పోస్టల్ అడ్రెస్, అలాగే ఇక్కడ వస్తున్నటువంటి కమిషన్స్ తీసుకోవడం కోసం మీ బ్యాంక్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ మీ నామినీకి ఇవి అందాలి కాబట్టి నామినీ డీటెయిల్స్ అండ్ మనకి 15,000 అబోవ్ ఎప్పుడైతే వస్తుందో కమిషన్ మనం కం గవర్నమెంట్‌కి టాక్స్ పేయర్‌గా ఉంటాము. సో, ఎప్పుడైతే టాక్స్ పే చేయాలో మనము పాన్ కార్డ్ కూడా ఇవ్వాలి. సో, ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి ప్రొడక్ట్‌కి జీఎస్టీ ఇస్తున్నారు. మనం తీసుకుంటున్నటువంటి కమిషన్‌కి టీడీఎస్ కట్ జేస్తున్నారు. సో, ఇక్కడ ఇంత ఇస్తున్న కంపెనీ కేవలం రూ. 50 మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటోంది. ప్రతి వారం మీకు 400 వచ్చినా, 40,000 వచ్చినా, 4,00,000 వచ్చిన కంపెనీ మాత్రం కేవలం రూ. 50 మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది. బెస్ట్ యూనిట్‌గా హైదరాబాద్ యూనిట్ ఉంది. ఈరోజు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సపోర్ట్ ఇస్తున్నటువంటి మంచి లీడర్స్ ఉన్నారు. అండ్ అలాగే సీఎండీ గారు ఎవ్రీ మంత్ ఇక్కడికొస్తూ ఉంటారు. అలాగే కంపెనీ వచ్చేసి ఒక ఎథికల్ అండ్ లీగల్‌గా వెళ్తోంది. ఎథికల్ ఏంటి అంటే ఒక్క ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్‌కి సింగిల్ ఐడీ. అంటే ఒక్కరు మాత్రమే ఆర్డర్ బుక్ చేసుకోవాలి. అండ్ అలాగే బిజినెస్ క్లోజింగ్స్ థర్స్‌డే మొదలుకొని వెడ్నెస్‌డే వరకు ఉంటాయి. వెడ్నెస్‌డే నైట్ క్లోజ్ అయిపోతాయి. అంటే ఈ రోజే. అలాగే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఫ్రైడే టు మండే లోపు మనకిచ్చేస్తారు. సో, ఇక్కడ రూల్స్ వచ్చేసి జస్ట్ మీరు సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా ముందుగా ఆర్డర్ బుక్ చేసుకోండి 2200 తోటి. మీకు ఐడీ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. అలాగే ఏబీసీ అని ఒక ముగ్గురు వ్యక్తుల్ని పార్ట్నర్స్‌గా చేసుకోండి. కొంచెం టైం ఇవ్వండి. మీరు పార్ట్ టైమ్‌గా చేసుకోండి ముందుగా. కొంచెం అమౌంట్ మీకు బావుంది అనుకున్నప్పుడు ఫుల్ టైమ్ చేసుకోండి. మరి టైమ్ ఇవ్వాలంటే ఈవినింగ్ 8:00కి చక్కగా బీఓపీకి అటెండ్ అవ్వండి. ప్లాన్ ప్రెజెంటేషన్ తెలుసుకోండి. ఇవి తెలుసుకోవడం ద్వారా మీరు అవతల వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ లెర్న్, టీచ్ అండ్ డూప్లికేట్ లేదా లెర్న్, టీచ్ అండ్ లీడ్. మీరు ఎలా చేసుకున్నా మీ టీమ్‌ని మీరు కాపాడుకోవాలి. అలాగే ఇక్కడ ఎండీ గారు కనబడుతున్నారు. సో, చక్కగా ప్రతి ఈ మంత్ వస్తూ అందరికీ మంచి మంచి క్లాసెస్ ఇస్తూ మా అందరికీ మోటివేషన్‌గా ఉంటున్నారు. అలాగే త్రిమూర్తి సార్‌కి అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాల్ గారికి అందరికీ కూడా చెప్తూ థాంక్స్ అనేది చిన్న పదమే. బట్ థాంక్ యూ సో మచ్ సార్. త్రిమూర్తి సార్ అండ్ వేణుగోపాల్ రెడ్డి సార్ అండ్ రాజన్ సార్ అండ్ బ్యాక్ టు హోస్ట్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మేడం. ఈరోజు నియర్లీ 500 మెంబర్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళని మీరు ఒక్కళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇవి మాటలే మూటలు అన్నారు. యెస్ మ్యామ్. పాత రోజుల్లో అనేవాళ్ళు ఫ్రెండ్స్, మాట్లాడితే ముత్యాలు రాలుతాయా అని. యెస్, ఇది మాత్రం నిజమే.
మాట్లాడితే ముత్యాలు కాదు కదా, డైమండ్సే రాలుతాయి. యెస్. శ్రీకరాయల గురించి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే, అంత ఎక్కువగా మనకి డైమండ్స్ వచ్చి పడుతున్నాయి ఫ్రెండ్స్. మేము అలాగే రిసీవ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు నియర్లీ 500 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఫస్ట్ టైం విన్న వాళ్ళకైతే ఒకవేళ అర్థం కాకపోయి ఉండొచ్చు. అది కూడా ఒక మంచి విషయమే. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నారు. మీరు చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఒకేసారి వినగానే ఎవ్వరికీ రాదు. డే బై డే మనకి డెవలప్ అవుతూ ఉంటాము. దానిలో ఎక్సలెన్స్‌కి మనం వెళ్ళగలుగుతాం. సో దీనిలో ఇబ్బంది ఏమీ లేదు. ఎవ్రీడే మీరు జూమ్‌కి రండి. మళ్ళీ మళ్ళీ వినండి. మీరే ఎక్స్‌పర్ట్స్ అవుతారు. అట్లానే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ నా నుండి మీకు. ఈరోజు న్యూ ఇయర్ కదా, మనకి 2025లో ఫస్ట్ డే కదా. దయచేసి అందరూ కూడా ఒక డైరీని కొనుక్కోండి. డైరీని మెయింటైన్ చేయండి. యెస్. డే స్టార్టింగ్ నుంచి మీరు మార్నింగ్ జూమ్‌కి వచ్చినట్లయితే, అక్కడ ఈవినింగ్స్ 8:00కి జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో మీకు ఏం నచ్చాయి ఈ విషయాలు శ్రీకరాయల్లో, లేదు మీ డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది అని మీకు ఒక రిపోర్ట్ అయితే మీకు చక్కగా ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఒక డైరీని మెయింటైన్ చేయండి. ఇక ఈరోజు ఆర్గనైజర్స్ మనకి షేరింగ్ ఇస్తారు. హ్యాండ్ రైజ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీ షేరింగ్ అనేది కాబోయే ఆర్గనైజర్స్కి, ఫీల్డ్ ఆఫీసర్స్కి బూస్టింగ్లా ఉంటుంది. వాళ్ళని మోటివేట్ చేసినట్లు అవుతుంది. ఎస్. ప్రదీప్ కుమార్ సార్, నల్గొండ ఆర్గనైజర్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడవచ్చు. ప్రదీప్ కుమార్ సార్, నల్గొండ ఆర్గనైజర్. సార్ అవైలబుల్ ఉన్నారా? గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. మేబీ సిగ్నల్ లేదనుకుంటా మేడం సార్‌కి. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఆర్గనైజర్ సుబ్రహ్మణ్యం సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మీరు మాట్లాడొచ్చు. హాయ్ మేడం గారు, ఝాన్సీ గారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా వాయిస్ క్లియరా? వెరీ క్లియర్ సార్. వన్స్ అగైన్ స్వర్ణ మేడం గారికి, మీకు త్రిమూర్తులు గారికి, మన మెంటర్ అయినట్టు మన గురువు గారు యశ్బాబు గారికి, అండ్ మన చైర్మన్ గారికి, అండ్ పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా, కొత్త వాళ్ళకి, లీడర్స్ అందరికి కూడా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అంటే చూడండి, మన జీవితంలో ఎన్నో రోజులు వచ్చాయి, ఎన్నో రోజులు వెళ్తున్నాయి. మనమేనా మారామా? మనకైనా డేట్ మారింది కానీ మన ఇంట్లో పరిస్థితి మారిందా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మారలేదు అనడానికి కారణం ఏంటంటే, ఒక 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 ఫైనాన్షియల్ గా ఎదగడానికి ఒక వే కనపడలేదు, ఒక దారి లేదు. మనం ఎదగాలని ఉన్నా కూడా సొసైటీలో మంచి వే కనపడలేదు. అలాంటి వే తీసుకొచ్చిన మన మిస్టర్ రాజన్ కార్యాల గారికి పాదాభివందనాలు చెప్తూ, సార్ తీసుకొచ్చిన బీఓపీకి హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందువల్ల అంటున్నానంటే, ఈరోజు ఆఫ్లైన్లో ఆన్లైన్లో మనం కంపేర్ చేసుకుంటే, ఆఫ్లైన్లో ఒక కస్టమర్ రావడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక కస్టమర్కి వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు. ఓకే, మన దగ్గర ఆన్లైన్లోనే కేవలం 10 నెలల్లో 1,00,000+ కస్టమర్ తీసుకొచ్చిన ప్రపంచంలోనే ఏకైక కంపెనీ గోల్డెన్ డైమండ్ తీసుకొచ్చిన ప్రొడక్ట్ వైజ్ కానీ, ప్రొఫైల్ వైజ్ కానీ, కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ చూసుకుంటే ఎక్కడ కూడా ఒక మైనస్ మార్క్ లేకుండా ఒక ఏకఛత్రాధిపతి వెళ్తున్న మన కంపెనీని, నెక్స్ట్ ఎండీ గారిని, నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకొచ్చిన మన తిమోతుల సారు, వీళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1,00,000 పైన కస్టమర్ తీసుకొచ్చిన ఒక్కొక్కరు కూడా 2.60 lakhs ఆఫ్ గోల్డ్ ని తీసుకొచ్చారంటే, బుక్ చేసుకున్నారంటే, ఎన్నో కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగిందా లేదా?
ఎందువల్ల జరుగుతుంది అంటే చూడండి 10 months బేబీ 10 months ఇన్ఫైనెంట్ కంపెనీ ఒక ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఇక్కడ అమౌంట్ తీసుకుంటున్నారు, గోల్డ్ తీసుకుంటున్నారు, ఇన్సెంటివ్ రూపంలో కూడా తీసుకుంటున్నారు. ఇది ప్రాంప్ట్ గా ఇస్తున్న కంపెనీ ఏది ఎక్కడా లేదు. కేవలం 2200 2200 రూపాయలతో మనం లివింగ్ ఉంటున్న మన లొకేషన్ లోనే కేవలం 2200 తో ఏమైనా మన ఫ్యామిలీ కానీ మన జీవితం కానీ మారే అవకాశం ఉందా? ఒకసారి మనం గుండెలో చేసి చూసుకుంటే నో అనాల్సింది. ఎందుకంటే చిన్న అమౌంట్ తోనే ఎక్కడా లేదు సార్. మనం అనుకుంటాం చాలా మంది ఎలాగుందంటే అంటే అంటుంటారు పెద్దలు అంటే అంటే ఏమంటారు అంటే చెడు అంట చెడు అయినా ఏదైనా చెడ్డవాడైనా ఏదైనా కూడా ఆ చెడ్డ వార్త అయినా కూడా బ్యాడ్ న్యూస్ అనేది ప్రపంచం మొత్తం వెంటనే వెళ్తుందా, మంచి న్యూస్ అనేది మన గుమ్మం దాటి వెళ్దంటాం. అట్లనే చిన్న విత్తనమైన మర్రి చెట్టు ఎలాగ మనకి ఒక గాలి గట్టిగా గాలేసి ఎగిరిపోతుందో అలాంటి మర్రి చెట్టు విత్తనం ఒక గాలికి ఎగిరిపోయి ఒక వర్షానికి ఎండకి అన్నింటికి తట్టుకొని భూములకు వెళ్ళి ఎప్పుడైతే అది మొలక వెత్తి మహావృక్షం అవుతుందో అలాగే కొన్ని వందల పక్షులకి అది నీడనిచ్చి కొన్ని వందల జనాలకి అది నీడనిస్తుంది. అట్లనే ఇక్కడ కూడా కేవలం 2200 రూపాయలతో వచ్చిన సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా నమ్మి ఏంటి నమ్మాలి? కంపెనీలో తీసుకుంటున్న వాళ్ళని చూడాలి, కంపెనీ ప్రొఫైల్ చూడాలి, కంపెనీలో ప్రోడక్ట్ ఏంటి చూడాలి. కంపెనీలో ప్రోడక్ట్ ఏంటి? గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. ఇది యూనిక్ ప్రోడక్ట్. అంటే మనం ఇంట్లో పెట్టుకున్నా అది అమ్మేసినా లేదు మనకు అప్పు కావాలన్నా ఆ బంగారం వస్తువు పెట్టుకొని మనం ఎక్కడైనా తీసుకోవచ్చుగా. అలాంటి ప్రొడక్ట్ అంటే కంపెనీ ప్రొఫైల్ ఎక్సలెంట్ గా ఉంది. స్వర్ణ మేడం చెప్పారు అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉన్న చిట్స్ కంపెనీ అది కూడా క్లోజ్ చేయలేదు, అది రన్నింగ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ డివిజన్ మన రెండో వర్ష గోల్డ్ బిజినెస్. అట్లానే ఇక్కడ థర్డ్ ఏంటి? ఇన్సెంటివ్ రూపంలో 2,37,00,000 ఇవ్వడమే ఘనకార్యం అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి అసలు యాక్చువల్గా సొసైటీలో 30 days వర్క్ చేస్తేనే వాడి శాలరీ అనేది ఆ డేట్ చూస్తే 30 days అయిపోతుంది, వాడి శాలరీ అనేది అబౌవ్ 1 week అయిపోతుందండి. ఏమంటే మా శాలరీస్ ఇంకా పడలేదండి, మా మేనేజర్ ఇంకా ఏం చెప్పలేదు అంటుంటారు పాపం. నేను వింటుంటా. కానీ ఇక్కడ మనకి గొప్ప విషయం అంటే మన కంపెనీ లీగల్ గా ఎథికల్ గా ఉండడానికి కారణం ఒక పాయింట్ చెప్తాను సింపుల్. మన రీసెంట్ గా జరిగినవి ఏం జరిగిందంటే మన లాస్ట్ వీక్ క్లోజింగ్ అయింది కదా సార్. క్లోజింగ్ లో బుధవారం క్లోజ్ చేయాల్సింది అదృష్టం కొద్ది ఎండి గారు చాలా మంచి హృదయాలు 1 day ఎక్స్టెన్షన్ చేశారు, గురువారం చేశారు. అందువల్ల క్లోజింగ్ కౌంటింగ్ అంతా ఫ్రైడే జరిగింది. శనివారం ఆదివారం మన హాలిడేస్ కాబట్టి నేను అనుకున్నాను సోమవారం ఈవినింగ్ వేస్తారేమో అమౌంట్ అనుకుంటే మిడ్-నైట్ 2:10 నాకు మెసేజ్ వచ్చేసిందండి. అంటే నెఫ్ట్ నుంచి అమౌంట్ వచ్చేసింది. అంటే కంపెనీకి ఆ మిడ్-నైట్ వేయాల్సిన అవసరం ఏముందండి? అంటే చూడండి కంపెనీ ఏమంటుందంటే ఎండి గారు అంటారు మీరు పని చేస్తే ఇక్కడ 400 కాదండి 40 లక్షలు కాదు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉన్నారా అడుగుతున్నారండి. అలాంటి ఎండిని నేనైతే చూడలేదు సార్. అలాంటి ఎండిని అయితే నేను చూడలేదు. ఇట్స్ ప్రాంప్ట్. ఎందుకంటే మిడ్-నైట్ 2 o'clock అసలు నేను చేసిన ప్రీవియస్ కంపెనీలు ఎక్కడా లేదు సార్. అలాగని మేము ఫోన్లు చేసి అడగాలి. ఆ వచ్చిన 100 రూపాయలు 50 రూపాయలు ఏదైతే కమిషన్ ఉందో మేము బిల్డింగ్ పెడితే ఎక్కువ బిల్డింగ్ పెట్టేవాళ్ళం, వచ్చింది 150 అన్ని కట్ చేసుకుని ఇచ్చేవాడు. అంత ఆ 150కే మేము ఫోన్లు చేసేవాళ్ళం. అలాంటిది ఇక్కడ ఎంత బంగారం లాగా ఇస్తున్నారండి డబ్బులు. అలాంటి కంపెనీ దొరకదు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ జాయినింగ్ కాదు సార్, జాయినింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దిస్ ప్లేస్. ఇక్కడ సెక్టార్లో నాలెడ్జ్ ఇవ్వడం ఇంపార్టెంట్. మీరు నాలెడ్జ్ ఇవ్వాలి. ఎప్పుడైతే నాలెడ్జ్ ఇస్తారో నాలెడ్జ్ ఇస్ ద ఎంపవర్మెంట్, నాలెడ్జ్ ఇస్ ద మనీ. అంటే జ్ఞాన సంపద అంటాం కదా, జ్ఞానం ఉంటేనే సంపద వస్తుంది. వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు డూప్లికేషన్ చేయగలరు. ఇట్స్ ఈస్ ఇంపార్టెంట్ దిస్ ప్లేస్. అక్కడ అందువల్ల మీరు నాలెడ్జ్ ఇవ్వండి. 1 వారమో 2 వారాలు 3 వారాలు 4 వారాలు పర్వాలేదు. 1 month ఒకరు వచ్చిన వాళ్ళు మంచి క్వాలిటీ పీపుల్ వస్తాడు. జస్ట్ ఇక్కడ 1 year కష్టపడితే చాలండి, ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. మేము తీసుకుంటున్నాం కాబట్టి మా లీడర్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ మేము కూడా వారానికి 40 వస్తుందా అని నమ్మలేదు సార్. మేము కూడా నమ్మాము. నా పేరు దాసరి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ విశాఖపట్నం సింహాచలం ఆర్గనైజర్ లో ఉన్నాను. నేను ప్రజెంట్ 1500+ టీంలో ఉన్నాను. నాకు 75 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ 2 lakhs అబౌవ్ ఎర్నింగ్ చేశాను సార్. ఈ రోజు ఫుల్ టైమ్ గా వర్క్ చేసుకుంటూ నేను వన్ ఆఫ్ ది కంపెనీలో CEO అవడానికి ఇయర్ ఎండింగ్ December 25వ తారీఖు పెట్టుకున్నాను సార్. నా సెల్ఫ్ టార్గెట్. ఎవరైతే నా టీంలో వస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఫస్ట్ వచ్చిన 100 మంది నాతో నడిచే వాళ్ళకి సీలింగ్ అంటే సిల్వర్ సేల్స్ కూడా 40,000 రూపాయలు
నాతో పాటు తీసుకెళ్ళడానికి మాట ఇస్తున్నాను. ఇది హ్యాపీ న్యూ ఇయర్తో అంటే మనం ఏం చేస్తామో, మనం ఏం ఆలోచిస్తున్నామో యద్భావం తద్భావతి అంటారు కదా, ఆ విధంగా 40,000 రూపాయలు నేను 100 ఫ్యామిలీస్ని బాగు చేయాలనుకుంటున్నాను. నా పేరు పెట్టుకుంటున్నాను, సుబ్రహ్మణ్యం టీంలో ఉన్నారని చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆ విధంగా నేను వర్క్ చేసి నేను చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మనకి తీసుకొచ్చిన మన తిరుమల సార్కి, నెక్స్ట్ జూమ్ క్రియేట్ చేసిన సార్కి కూడా పాదాభివందనలు చెప్తున్నాను. రాజన్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నా, యేసుబాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇలాంటి అవకాశం మాట్లాడడానికి ఇచ్చిన ఝాన్సీ మేడం గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. ధన్యవాదాలు. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి విషయాలు షేర్ చేశారు. ఎస్ ఫ్రెండ్స్, సార్ చెప్పినట్లుగా మన సిఎండి సార్ ఎంత డెడికేషన్తో మనకి సర్వీస్ చేస్తున్నారో ఈ ఒక్క ఎగ్జాంపుల్తోనే మన అందరికీ చక్కగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర్లు సార్, ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చు. మేడం థ్యాంక్ యూ మేడం. నా వాయిస్ క్లియర్ వినిస్తుందా మేడం? క్లియర్ సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ. నా పేరు పి వెంకటేశ్వర్లు అండి, మాది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. నేను యాక్చువల్గా టైం చాలా విలువైందని చెప్పదలుచుకున్నా. ఈరోజు జూమ్ మీటింగ్ మేడం గారు చాలా అద్భుతంగా అరటిపండు ఒలచి నోట్లో పెట్టిన విధంగా చెప్పటం జరిగింది. ముందుగా నేను ఈ సిస్టంలోకి నన్ను ఎంటర్ చేసిన మోహన్ రావు గారికి నా జీవితాంతం రుణపడి ఉంటా. తర్వాత ఈ కెరియర్ డిజైన్ చేసిన చైర్మన్ గారికి, చీఫ్ మెంటార్ త్రిమూర్తులు సార్ గారికి, నాయ మెంటార్ పాపారావు గారికి, మనకు నాలెడ్జ్ని ఇస్తున్న మన టాప్ లీడర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు. ఈ సిస్టమ్ సులభమైనది, సరళమైనది, అందరికీ అందుబాటులో ఉన్నది, ఎదగటానికి అవకాశం ఉన్నది, జీవితాన్ని మార్చుకోవాలనే కోరిక బలంగా ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉన్న సిస్టమ్ ఇది. ఎందుకంటే మనం మారుతూ ఎంతో మందిని మార్చడానికి అనుకూలమైన సిస్టమ్. ఇక్కడ పెద్ద చదువు అవసరం లేదు, ఎలాంటి కండిషన్లు అవసరం లేదు. ఖాళీ ఇందులో వినగలిగితే ఇక్కడ సక్సెస్. ఈ 6 నెలలు నేను యాక్చువల్గా 9 నెలల కిందట చేరి ఒక 4-5 నెలలు నేను దీనికి దూరంగా ఉన్నా. నాతో పాటు చేరిన వ్యక్తులు డీఓలు అయ్యి ఫైనాన్షియల్గా చాలా స్టాండర్డ్ అయ్యారు. ఇది నా ప్రాక్టికల్గా అనుభవం. ఈ 6 నెలల కాలంలో నేను ఎంతో కోల్పోయినా. తర్వాత నాకు ఈ మీటింగ్లు వినటం ద్వారా నాలెడ్జ్ వచ్చి నాకు ప్రతి వారం మొదటి ఇన్కమ్ నాకు 500 రూపాయల నుండి నిన్న కూడా నాకు 16,000 రూపాయలు ఇన్కమ్ రావడం జరిగింది. రెగ్యులర్గా ఈ 24 వారాలలో నేను డబ్బు తీసుకొని రోజు లేదండి. దానివల్ల నేను, నా కుటుంబము, నా పిల్లలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, నేను ఎలాంటి పని లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా ఈ సిస్టమ్‌ని చెప్పడం ద్వారా డబ్బు సంపాదించుకోగలిగిన 2 లక్షలకు పైగా సంపాదించుకోగలిగిన నేనే కాదండి, చాలా మంది సంపాదించుకుంటుర్రు. ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. తర్వాత ఈ సిస్టమ్ ఎలాంటిదంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసిన సిస్టమ్. మనం ఈ 2025 సంవత్సరంలో చైర్మన్ గారు వారి మాటలలో 10,000 మందిని కోటీశ్వరులను చేస్తా అని చెప్తుర్రు. ఇది ప్రాక్టికల్‌గా అది సంభవం కూడా. వారి ఆలోచన అనేది అంత విజన్‌గా ఉన్నది. గొప్పగా ఆలోచిస్తుర్రు. మనము మన జీవితం మారటానికి ఆలోచించినా సరిపోతది. టైం అనేది చాలా విలువైనది. ఇప్పుడు మనం ఉదాహరణకు నేను ఈ సిస్టమ్ గురించి ఏ విధంగా చెప్పదలుచుకున్నా అంటే, మనం చిన్నప్పుడు బడి పిల్లలను, మన పిల్లలను గానీ, స్కూల్‌కెళ్ళే పిల్లలను గానీ గమనిస్తే, వాళ్ళు చాలా మొండికేస్తారు. బడికెళ్ళాలన్నా, స్కూల్‌కెళ్ళాలన్నా. ఆ నుంచి బండిరా వరకు 56 అక్షరాలు నేర్చుకోవటానికి 1 ఇయర్ పడతది వారికి. అలానే ఇక్కడ సిస్టమ్‌లో మనం చెప్పగానే చేరుతారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మెంబర్లు మన ఫేస్ వాల్యూతో డబ్బులు కడతారు. తర్వాత ఇక్కడ చేయాల్సిన పని సులభమైనది. వారికున్న పరిచయాలను మనకు పరిచయం చేయించాలి. ఇక్కడ అప్లైనర్ చేస్తారు, డౌన్‌లైన్ చేస్తారు అనుకుంటే అది అప్లైనర్ చేయరు, డౌన్‌లైన్ చేయరు. ఇక్కడ మనం ఎదగటానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువ వింటే ఈ సిస్టమ్ ఎక్కువ అర్థమైతది. తర్వాత ఈ అప్లైనరు, డౌన్‌లైనర్ అనేవాళ్ళు మోరల్‌గా సపోర్ట్ చేసే వ్యక్తులు మాత్రమే. వారి సపోర్ట్ తోటి మనకు నమ్మకం కలిగి మనం ఇక్కడ కంపెనీ ఏమంటుంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ముగ్గురిని తెమ్మంటుంది. అది మన బాధ్యత. తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో 9 మంది వస్తారా రారా అనేది మన చేతిలో ఉండదు. కానీ మనకు ప్రమోషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే 100 మార్కులు తెచ్చుకోవాల్సిన వ్యక్తి కనీసం 35 మార్కులు తెచ్చుకున్నా కూడా పాస్ అవుతాడు క్లాస్‌లో. ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఏ టీమ్ నుండి, బి టీమ్ నుండి 20 సేల్స్ ఎగ్జిక్యూటివ్ రాగానే మనల్ని ఫీల్డ్ ఆఫీసర్ అంటుంది. ఇది మన చేతుల పని కదా. మనం కింది వారికి ఎంత సపోర్ట్ చేస్తే
మనకు అంత తొందరగా బిజినెస్ అవుతుంది. అంటే ఇది మన చేతుల పని. మినిమం ప్రమోషన్ తీసుకుంటూనే మనకు ఏరియా మేనేజర్లు కనపడుతుర్రు, డెవలప్మెంట్ ఆఫీసర్లు కనపడుతుర్రు, ఆర్గనైజర్లు కనపడుతుర్రు. ఈ 1.5 ఇయర్‌లో 50 లాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాక్టికల్‌గా మన చీఫ్ మెంటార్ త్రిమూర్తులు సారు, మన డీఓలు వాళ్ళు మీటింగ్‌లో చెప్తుంటారు వాళ్ళ ఇన్‌కమ్. వారికి సంభవం అయినప్పుడు మనకు కూడా సంభవం అవుతది. ఇది అసంభవమైనది కాదు. అందరికి అందుబాటులో ఉన్నది. ఈ మినిమం ప్రమోషన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి వ్యక్తి ఎలాంటి అన్‌కండిషన్ తోటి కూడా ఎదగటానికి అవకాశం ఉన్న సిస్టము. తర్వాత నేను ఒకటే చెప్తున్నా. ఈ సంవత్సరం మాత్రం ప్రాక్టికల్‌గా మన సీనియర్‌లను మనం ఫాలో అయితే తప్పకుండా మన లైఫ్ స్టైల్ మారుతది. మనం మారుతూ చాలా మందిని మార్చే అవకాశం ఉన్నది. ఇది వాస్తవము. జై శ్రీకరాయల్, జై త్రిమూర్తులు సార్, జై పాపారావు గారు. థాంక్ యూ మేడం. థ్యాంక్ నాకు యూ ఈ సార్. అవకాశం ఇచ్చి థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా క్లియర్‌గా చెప్పారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా! సార్ చెప్పినట్లుగా 0 టు హీరోని చేయగలిగే కెపాసిటీ ఒక్క శ్రీకరాయల్‌కి మాత్రమే ఉంది. సో నమ్మండి, మనసు పెట్టి వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఎవరైనా సక్సెస్ అవుతారు. సో నెక్స్ట్ పిట్టా జంగమయ్య సార్. మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ మీరు మాట్లాడొచ్చు. పిట్టా జంగమయ్య ఆర్గనైజర్ సార్. సమావేశంలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ఎస్ సార్. ఐ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ మేడం. శ్రీకరాయల్ జ్యువెలరీ వ్యవస్థాపకులు శ్రీ రాజన్ దామోదరన్ కరాయిల్ గారికి జేజేలు పలుకుతూ, నా పేరు పిట్టా జంగమయ్య. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. ఈ సిస్టంలో ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. నా అప్లైనర్ శ్రీ శ్యామరావు గారు హైదరాబాద్, ఆ పై సీనియర్ శ్రీ వేణుగోపాలరెడ్డి గారు, ఆ పై సీనియర్ మన అందరి ఇష్టదైవం శ్రీ త్రిమూర్తి గారు. సో నేను ఈ బిజినెస్లోకి 2024 జూలై 10వ తేదీన రావడం జరిగింది. వచ్చాను. ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. నా టీములో 1096 మంది సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. 46 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. 8 మంది ఆర్గనైజర్ ర్యాంకుకు దగ్గరలో ఉన్నారు. నేను ఈ 6 నెలల్లో 2,19,800 ఆదాయం సంపాదించాను. ఫిబ్రవరి 2025 నాటికి డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోట్ అవ్వాలనే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. సో ప్రకృతిని కూడా యూనివర్స్ని కూడా సహకరించమని కోరుతున్నాను మేడం. అయితే మిత్రులారా, చాలామంది పెద్దలు మాట్లాడారు. స్వర్ణ మేడం గారు, మహిళా మహారాణులు ఝాన్సీ గారు కండక్ట్ చేసినటువంటి ఝాన్సీ గారు చాలా చక్కగా మన ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం, చక్కగా ఆర్గనైజ్ చేయడం చేస్తున్నారు. అయితే మనలాంటి మధ్యతరగతి వారికి దేవుడిచ్చిన వరమే శ్రీకరాయల్ జ్యువెలరీ. గుర్తుపెట్టుకోండి సోదరులారా, మనకు డబ్బులు సంపాదించడంలో మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు, వ్యాపారం ద్వారా సంపాదించవచ్చు, ఉద్యోగం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. సో వ్యవసాయం చేయాలి అని అంటే మనకు ల్యాండ్ ఉండాలి. అలాగే అతివృష్టి అనావృష్టి వ్యవసాయదారులు ఎవ్వరు కూడా ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేయలేక అతివృష్టి అనావృష్టి ఈ మధ్యకాలంలో డిసెంబర్ నెలలో తీసుకుంటే తుఫాన్లు వచ్చినాయి. పంట ఏదో చేతికి వస్తుంది అన్న టైం కల్లా తుఫాన్లు వచ్చి మొత్తం పంట నీట మునిగిపోయింది. రైతులందరూ కూడా లబోదిబోమంటూ బాధపడుతున్నారు. మరికొంతమంది వ్యవసాయానికి ఈనాడు పెట్టుబడి ఎక్కువైపోయింది, దిగుబడి తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఉన్నటువంటి ఎకరా 2 ఎకరాల పొలాన్ని వాళ్ళు ఎవరికో లీజుకి ఇచ్చేసి, సో వాళ్ళేమో హైదరాబాద్ అని చెన్నై అని వెళ్ళిపోతున్నారు. మనకు జరుగుతుంది. అంటే వ్యవసాయం అంటే అతివృష్టి అనావృష్టి. సో ఉద్యోగము అని అంటే గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, జీతం వస్తుంది కానీ మనకి జీవితం అయితే ఇవ్వదు. ఉద్యోగంలో మనం జీతం సంపాదించుకుంటాం, జీవితం అయితే మనం పొందలేం. ఇంకా వ్యాపారం ఉంది. సో ఈ వ్యాపారం అనేది లాభ నష్టాలపైన ఆధారపడి ఉంటుంది. సో కోట్లలో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది, లక్షల్లో పెట్టుబడి పెడితే వేలల్లో ఆదాయం వస్తుంది, వేలల్లో పెట్టుబడి పెడితే వందల్లో ఆదాయం వస్తుంది. సో అక్కడ కూడా మనకి లాభ నష్టాలు దాంట్లో ఉంటాయి. అయితే అతి సులువైనటువంటి మార్గం ఏది అని అంటే ఈ సొసైటీలో
ప్రజెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్లోన శ్రీకార్యాలు అనేది అతి సులువైనటువంటి మార్గము. ఒక బడ్డీ పెట్టుకోవాలంటేనే ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి. బడ్డీ తయారు చేసుకోవడానికి 50,000, దాంట్లో సామాను పెట్టుకోవడానికి ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం బడ్డీలోనే కూర్చుంటేనే వ్యాపారం జరుగుతుంది. ఈవెన్ ఒక తోపుడు బండి వేసుకుందామని అనుకుంటే తోపుడు బండి చేయడానికి కోసం ఒక ₹20,000 ఖర్చు అవుతుంది. దాంట్లో ఉన్నటువంటి కూరగాయలు మరొకటో వేసుకోవడానికి మరొక 20,000 పెట్టుబడి పెట్టాలి. అలా పెట్టుబడి పెట్టినా సరే రోజంతా మనం ఉండకపోతే వ్యాపారం జరగదు. సో డిగ్రీలు చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని, 10th క్లాసులు చదువుకొని మనం ఆ తోపుడు బళ్ళు అనేది తొయ్యలేము, వెళ్ళలేము. అది మన కుటుంబానికి నామిషిగా ఉంటుంది, మనకు నామిషిగా ఉంటుంది. సో అలాంటి తరుణంలో రాజన్ కరాయిల్ గారు ఎంతో ముందు చూపుతో ఈ ఆపర్చునిటీ అనేది మన ముందుకు తీసుకొచ్చారు. దయచేసి ఎవరు కూడా మీరు దీన్ని చిన్నదిగా భావించకండి. ఇప్పుడే మన సార్ ఎవరో మాట్లాడారు, మధుసూదన్ గారు. మర్రి చెట్టు విత్తనం ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో మన శ్రీకార్యాల ఐడి కూడా మీకు ఆ విధంగానే ఉంటుంది. మిత్రులారా, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ అదే మర్రి చెట్టు ఓడలు వచ్చేసి మొదలేది ఎక్కడుందో ఆ మొదలు అనేది పోల్చుకోవడం మనకు కష్టమవుతుంది. ఉదాహరణకు త్రిమూర్తి గారే జాయినింగ్ అయ్యేటప్పుడు ఒక్కరు జాయిన్ అయ్యారు. సో ఈ రోజు 1,00,000 మంది త్రిమూర్తి గారి అండర్లో ఉన్నారు. త్రిమూర్తి గారిని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి ప్రత్యక్షంగా కలగలడా అంటే కలిసే అవకాశం లేదు. ఈవెన్ ఒక ఫీల్డ్ ఆఫీసర్లు కలగలుగుతారనంటే అవకాశం లేదు. నేను ఈ రోజు వరకు కూడా ఆర్గనైజర్ ర్యాంకులోకి వచ్చాను. 6 నెలలు అయింది. నేను ఈ రోజు వరకు త్రిమూర్తులు గారిని ప్రత్యక్షంగా నేను చూడలేదు. సో మోటివేషన్ అనేది ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం ద్వారా ఈ విధంగా జూమ్ మీటింగ్ల ద్వారా యేసుబాబు గారు, మేడం గారు, ఝాన్సీ గారు ఇలాగ వీళ్ళందరూ చెప్తున్నటువంటి మాటలకి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక బ్రాంచ్ మేనేజర్‌గా నేను చేస్తూ ఈ సిస్టమ్‌లోకి వచ్చాను. 1,096 మంది మెంబర్స్ అయిన తర్వాత నేను ఇందులో ఉంటే నా టీమ్‌కి నేను న్యాయం చేయలేను. కెరియర్ మీద కూడా ఇంతమంది వ్యక్తులు వారానికి 40,000 సంపాదిస్తున్నప్పుడు నేనెందుకు సంపాదించలేను? నాకు ఏం క్వాలిటీస్ తక్కువున్నాయి? సో మంచి కంపెనీ కోసం చూస్తూనే ఉన్నాము. మార్కెట్‌లో కొంతమంది నెట్వర్క్ చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారు, ఈ గ్రూప్‌లో ఉన్నారు. మరికొంతమంది ఏదో ఫైనాన్స్ కంపెనీలో చేసిన వాళ్ళు ఈ గ్రూప్‌లో ఉన్నారు. అందరూ కూడా నివురుగప్పి నిప్పులాగే ఉన్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక కంపెనీ ద్వారా వాళ్ళు నష్టపోయి ఉండడమో, లేదంటే చేతులు కాల్చుకోవడమో జరిగున్నాయి కాబట్టి ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకార్యాలు అనేది గొప్ప అవకాశం మేడం. ఏ నెట్వర్క్‌లో చేసున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ శ్రీకార్యాలు జ్యువెలరీలకి వచ్చి తీరుతారు. నాకు నా సీనియరు, నా మిత్రులైనటువంటి శ్యామరావు గారు 2023లో ఈ అవకాశం గురించి నాకు చెప్పడం జరిగింది. నేనైతే నో అన్నాను. నేను చేయలేను సార్ అని అన్నాను నేను. కారణం ఏంటంటే గతంలో మేము చేసిన కంపెనీలోన పీపుల్ మేనేజ్మెంట్‌తోనే చేసినాము. సో చాలామంది సహార్ ఇండియా అని, అగ్రిగోల్డ్ అని, పెరల్స్ అని చాలా కంపెనీలో చేశారు. అలాగే ఒక పెద్ద కంపెనీలో నేను కూడా చేయడం జరిగింది. సో నా తప్పు లేకపోయినా కంపెనీలు ఆగిపోవడం వల్ల పబ్లిక్ దగ్గర, నా ఏజెంట్ల దగ్గర నాకు మాట రావడం జరిగింది. సో ఇలాంటిది మళ్ళీ మనం చేయకూడదు అన్నటువంటి భావంతో డిసైడ్ అయినాము. మళ్ళీ శ్యామరావు గారు నాకు చెప్పేటప్పుడు, సార్ మళ్ళీ అదే పరిస్థితి వస్తే మనం ఏమైనా ఇబ్బంది పడగలుగుతాం కదా సార్ అనేసి అన్నారు. అప్పుడు శ్యామరావు గారు, ఇది చూడడానికి చిన్నదిలాగా ఉంటది. 1 సంవత్సరం కాలం పాటు నువ్వు ఇందులో నిలబడగలిగితే ఖచ్చితంగా నువ్వు ఇందులో మంచి స్థాయికి వస్తావు జంగమయ్య, చెయ్యు నా మాట ఆలకించు అని చెప్పేసి ఆ రోజు నాకు ఆయన ఈ సిస్టమ్‌లోకి రండి అని నాకు వెల్కమ్ చెప్పారు. నేను రాలేదు. అప్పుడు నో అన్నాను నేను. సో చాలా మంది నో అంటే మళ్ళీ ఆయన జోలికెళ్ళరు. ఆయన నో అనేసారు కదా చెప్పానని చెప్పి. అయితే శ్యామరావు గారు అప్పటి నుంచి కూడా నాకు ప్రతి వాట్సాప్ గ్రూప్‌లో ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పకుండా వాట్సాప్‌లో ఆయనకొచ్చిన ఇన్‌కమ్స్ అవి ఇవి నాకు పంపిస్తూనే ఉన్నారు. సో 2024 మే నెలలో విజయవాడ నుంచి ఎవరో ఒక సీనియర్ శ్రీకాకుళంలో మీటింగ్ పెడుతున్నారని నాకు మా ఫ్రెండ్స్, నా రియల్ ఎస్టేట్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, నేను బ్రాంచ్ మేనేజర్‌ని కాబట్టి మా ఆఫీస్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సార్ ఇలాగా వరం రెసిడెన్సీలో మీటింగ్ అవుతుంది సార్. ఒక మంచి కంపెనీ, దీంట్లో రిస్క్ ఏం లేదు. మంచి కెరియర్ మనం సంపాదించుకోవచ్చు. ఒకసారి మీరు రండి అని చెప్పేసి నాకు వాళ్ళు పిలవడం జరిగింది. అయితే అలాగే ఇద్దరు ముగ్గురు నాకు వాట్సాప్‌లో పంపించడం ఇన్విటేషన్ అవి చూడడం వల్ల నేను శ్యామరావు గారికి అప్పుడు ఫోన్ చేశాను. సార్ నాకు మీరు 2023లో చెప్పారు. నేను దీనికోసం పెద్దగా తెలుసుకోలేకపోయాను సార్. ఇప్పుడు చాలా మంది వ్యక్తులు మా చుట్టుపక్కల వాళ్ళు దీనికోసం నాకు చెప్పడం మొదలవుతుంది. నాకు మొదటిసారి మీరు చెప్పారు కాబట్టి నేను మీ దగ్గరే నేను చేస్తాను. దానికి ఏవేవి కావాలో మీరు చెప్పండి అంటే అవన్నీ కూడా నేను పంపడం జరిగింది మేడం. సో పంపి నేను ఐడీ నంబర్ తీసుకున్నాను. సో ఈ రోజు నాటికి కూడా అంటే ఆఫీస్‌లో పని చేసుకుంటూ పార్ట్ టైమ్‌గానే చేసిన, ఇప్పుడు నా టీమ్ పెరిగింది, వాళ్ళకి నేను న్యాయం చేయలేనేమో అన్నటువంటి భావంతో డిసెంబర్ 1వ తేదీ నాడు నేను జాబ్‌కి రిజైన్ చేసి ఫుల్ టైమర్‌గా నేను చేస్తున్నాను మేడం. సో 25 ఫిబ్రవరి నాటికి నేను డెవలప్‌మెంట్ ఆఫీసరు ఖచ్చితంగా అవుతానన్నటువంటి కాన్ఫిడెన్స్‌తోనే నేను మాట్లాడడం జరుగుతుంది. నేను ఫిబ్రవరి ఎండింగ్ కల్లా వీక్లీ 40,000 రేంజ్‌కి ఖచ్చితంగా నేను ఆ స్లాబ్ అందుకుంటానని చెప్పేసి నేను లక్ష్యంతో నేను పనిచేయడం జరుగుతుంది. నా టీమ్‌లో ఉన్న మెంబర్స్ కూడా
చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. నన్ను నమ్మి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా నేను సీలింగ్‌లోకి నేను తీసుకెళ్తానన్నటువంటి లక్ష్యంతో ఉన్నాను మేడం. నా మిత్రులు కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు. ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టాన్ని అర్థం చేసుకోండి. ఇంత సులువుగా ఎందులో కూడా డబ్బులు రావు. ఇంత తక్కువ పెట్టుబడితో ఏ వ్యాపారము చేయలేము. ఇది అఫీషియల్ జాబు. నీట్‌గా మనం ఇన్సర్ట్ యేసుకొని టై యేసుకొని మార్కెట్‌లోకి వెళ్ళి మనం చెప్పగలుగుతాము. మనల్ని చూస్తే మనకు మాత్రమే తెలుసు బిగినింగ్‌లో పెద్ద ఇన్‌కమ్ రావట్లేదు అన్నటువంటిది. కానీ ఎదుటివాడికి ఈ వ్యక్తి ఏదో చేస్తున్నాడు. ఎందుకంటే అందరూ ఇన్సర్ట్ చేయలేరు. అందరూ మనలాగా వాక్చాతుర్యం ఉండదు. ఎందుకంటే మార్కెటింగ్‌లో చేసిన వాడే చక్కగా మాట్లాడగలుగుతాడు. మార్కెటింగ్ అంటేనే చుట్టూ జనము, మధ్యలో మనం. శ్యామరావు గారిని నేను పట్టుకోగలనా? ఎంతోమంది 35,000 మంది మెంబర్స్. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారిని కలగలుగుతానా? వేల మంది మెంబర్స్. త్రిమూర్తి గారిని కలగలుగుతానా? వేల మంది వ్యక్తులు. సో చుట్టూ జనం. ఒక మీటింగ్‌కొస్తే చుక్కల్లో చంద్రుడిలాగా వీళ్ళందరూ ఉంటారు. మనందరం కూడా స్టార్స్ లాగా ఉంటాము. వాళ్ళేమో చంద్రుడిలాగా ఉంటారు. సో అలాగా కొన్నాళ్ళకి ఈరోజు మనం ఒక్కరము, ముగ్గురము, 10 మందిము, 100 మందిము, 1000 మందిము ఇలాగా చుక్కల్లో చంద్రుడిలాగా మనం ఒక సంవత్సరం కాలం పాటు కష్టపడి పనిచేయగలిగితే సో నెల రోజుల్లో అయిపోతాం, 2 నెలల్లో అయిపోతాం అన్నటువంటిది జరిగితే జరగొచ్చు మిరాకిల్స్ అనేది. కానీ ఒక 6 మంత్స్ టైం అనేది మనం పెట్టుకొని సో ఈ 6 మంత్స్‌లో మనం ఎలా చేయాలి? ప్రతిరోజు మనం అటెండ్ అవుతూ మన జూనియర్స్‌ని కూడా ఈ జూమ్ మీటింగ్‌లకి అటెండ్ చేపిస్తుండాలి. సో జూమ్ మీటింగుల ద్వారా మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ పొందగలుగుతారు. విషయమేంటో తెలుసుకుంటారు. మార్కెట్‌లోకి చాలా మంది వ్యక్తులు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనంటే, ఒకటి వాళ్ళకి ఈ కంపెనీ గురించి సబ్జెక్ట్ రాదు, భయము. రెండోది బద్ధకం. మూడోది అహంకారం. సో భయమేంటి? ఈ ప్లాన్ అవతల వ్యక్తికి ప్రెజెంటేషన్ చేయాలి. మనలో ఉన్న మిత్రులు కూడా చాలా మంది పేపర్ మీద ప్లాన్ ప్రెజెంటేషన్ చేయట్లేదు. సో ఏదో వారల్‌గా ఫోన్‌లో చెప్పేయడమో, లేదంటే ఎక్కడో కలిస్తే మామూలుగా మాట్లాడేయడమో ఇదే జరుగుతున్నాయి. జాయినింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాపర్ ఫాలోఅప్ చేయలేకపోవడం. అంటే మిస్టేక్‌లు దయచేసి ఎవరిని నేను కించపరిచి మాట్లాడడం అని కాదు. జరుగుతున్నటువంటి మిస్టేక్స్‌ని మనం రెక్టిఫై చేసుకుంటే మంచి టీమ్స్ అనేది మనకొస్తాయి. మహిళలు చేయగలుగుతున్నప్పుడు మగవాళ్ళు మనం ఎందుకు చేయలేము? సో కుటుంబాలు మనం ఉన్నాయి. మన కుటుంబం గౌరవంగా మన వీధిలోని గాని, మన ఊర్లో గాని, మన కుటుంబాన్ని ఒక గౌరవమైనటువంటి స్థాయిలో ఉంచాలి. సో ఇంతవరకు ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాం. ఒక కారులో మనం తిరగాలి. సో మన పిల్లలు ఎవరి కారో చూసి డాడీ డాడీ చూడండి వాళ్ళ కారులో వెళ్తున్నారని చెప్పేసి అంటే మన ఒళ్ళు చచ్చిపోవట్లేదా? సో మనం ఎందుకు? ఆయన అదే చదువు చదువుకున్నాడు. మనం అదే చదువు చదువుకున్నాం. సో ఆయన సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేమన్నటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం చేయగలిగితే మనం కూడా మన పిల్లల్ని కారులో తీసుకెళ్ళగలుగుతాం. మన భార్య అందరూ మార్కెట్‌లో బంగారం, గింగారం కొనుక్కుంటుంటే మన భార్య మామూలుగా ఉంటే ఆవిడ ఫీల్ అవుతూనే ఉంటది. అలాంటి ఆవిడ కూడా మనం కష్టపడి పనిచేస్తే తనకు తగినటువంటి ఆర్నమెంట్స్ మనం ఈ కంపెనీ ద్వారా ఇప్పించగలుగుతాము. కాబట్టి మిత్రులారా కష్టపడదాం. మంచి టీమ్ మనది. త్రిమూర్తి గారు అలాగే మన సీనియర్లు అందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళు చేసి రియల్ లీడర్ విల్ డూ ఫస్ట్ అండ్ టెల్స్ టు హిజ్ జూనియర్స్ నెక్స్ట్ అని చెప్పేసి మనకి ఉంది. అంటే ఒక నిజమైన నాయకుడు ముందు చేస్తాడు. తర్వాత వాళ్ళ జూనియర్‌లకి చేయమని చెప్తాడు. నాయకుడు అనేవాడు. అలాగే మన సీనియర్లు అందరూ కూడా ఆళ్ళు ముందు చేశారు. మనకి ఇన్ని సౌకర్యాలు ఈరోజు ఉన్నాయి. జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. ఉదయం పెడుతున్నారు, మధ్యాహ్నం పెడుతున్నారు, రాత్రి పెడుతున్నారు. పాత రోజుల్లో వాళ్ళు జాయినింగ్ అయినప్పటికి ఇన్ని అవకాశాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు. ఎండీ గారు వారం వచ్చేటప్పుడు, నెలకొకసారి వచ్చేటప్పుడు ఎండీ గారి లాంగ్వేజ్ తెలుగులో రాదు. అంటే ఆయనకి తెలుగు రాదు. సో మన వాళ్ళకి ఆ భాష అర్థం కాదు. అంటే అన్ని ఇబ్బందుల్లో వాళ్ళు నేర్చుకొని ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకొని, సబ్జెక్టు తెలుసుకొని, మనకి పీడీఎఫ్ రూపంలో తెలుగు వాళ్ళకి తెలుగులోను, హిందీ వాళ్ళకి హిందీలోను ఇంత చక్కనైనటువంటి సహకారాన్ని మన సీనియర్స్ అందిస్తున్నారు మిత్రులారా. అవకాశాన్ని మీరు చిన్నదిగా భావించకండి. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం కాబట్టి కష్టపడదాం. 2025లో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు. మన జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి. అందరము కష్టపడి పనిచేద్దాం. శ్రీకార్యాలు అంటే ఏంటి అనేది మనమంటే ఏంటి అనేది ఈ సొసైటీకి నిరూపించుకునే సమయం అనేది ఇదే మిత్రులారా. కష్టపడదాం, సాధిద్దాం, కుటుంబాల్ని బాగు చేసుకుందాం. నేను అదే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. బ్యాక్ టు ద హోస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా విషయాలు షేర్ చేశారు సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. మేడం. మీరు చెప్పినవన్నీ కూడా జీవిత సత్యాలే. అందరూ అంగీకరించవలసిందే. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం లైఫ్లో ఏది సాధించలేము. బట్ శ్రీకరాయల్లో మాత్రం మనకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ అచీవ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రదీప్ కుమార్ సార్, నల్గొండ ఆర్గనైజర్.
గుడ్ సార్ ఈవినింగ్ మన మేడం. కోసం త్రిమూర్తులు సార్ వెయిట్ చేస్తుంటారు. వారికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కనుక ఒక 2 ఓకే మినిట్స్ లో మేడం. మీరు జస్ట్ 2-3 అందరూ మినిట్స్ కన్క్లూడ్ మేడం. చేసుకుందాం. ఎస్ ఓకే, నా వాయిస్ ఆడబుల్ మేడం. సార్ స్టార్ట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి శ్రీకరాయల్ ఫ్యామిలీ సభ్యులందరికీ. వెరీ వన్స్ గుడ్ అగైన్ ఈవినింగ్ విష్ సార్. హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్. నేను చాలా స్వర్ణ మేడం గారు కానీ ఝాన్సీ మేడం గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను చెప్పేది ఏంటంటే మేడం ఇందాక చెప్పారు, మీరు ప్రతి ఒక్కరు పాయింట్ అనేది మెన్షన్ చేసుకోవాలి, డైరీలో మెన్షన్ చేసుకోండి, నోట్ మెన్షన్ చేసుకోండి అని. నేను కూడా అదే కోట్ చేస్తూ, ప్రతి ఒక్కరు ఒక షీట్ తీసుకోండి. ఒక షీట్లో మన ప్లాన్ అనేది ఏందనేది రాసేయండి. మన దాంట్లో సీలింగ్ ఎందరు కొడుతున్నారు, స్పీకర్స్ ఎందరున్నారు, మనకి ఎవరెవరు ఇంపార్టెంట్, త్రిమూర్తి సార్ దగ్గర నుంచి అయినా కానీ, స్వర్ణ మేడం కానీ స్పీకర్స్ ఉన్నారు, ఝాన్సీ మేడం కానీ, యేసు బాబు సార్ కానీ, మన నెక్స్ట్ వేణుగోపాల్ రెడ్డి సార్ కానీ, ఎన్నో కాలమ్స్ లో నేమ్స్ మెన్షన్ చేసేసుకొని, మనం ఏదైతే ఉదయం లేవగానే మన చిన్నపిల్లల మొహం, మన అరచెయ్యో, దేవుడి ఫోటో ఎలా అయితే చూస్తామో, పొద్దున్న లేవగానే ఎదురుగా ఆ వాల్క్ అనేది మన కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్లానింగ్ అనేది పేస్ట్ చేయండి. ఎదురుగా లేవగానే ఆ ప్రొఫైల్ ని చూసి, ఆ కంపెనీ ప్లానింగ్ చూసి, ఈ రోజు నా డే సక్సెస్ గా స్టార్ట్ కావాలి, ఎవరు మనం ఎంచుకుంటున్నాము, ఈ రోజు ఒక 10 మందిని కలవాలని చెప్పేసి ఆ డైరీలో రాసి, ఈవినింగ్ రాగానే అందరినీ కలిసాము, వాళ్ళ దగ్గరికి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంది, ఈ రోజు చేసిన నేను మిస్టేక్స్ ఏంది, రేపు చేయాల్సిన పనేంది అనేది చెప్పేసి మెన్షన్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అది మెన్షన్ చేసుకొని, ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ వాల్‌కి మన ఎదురుగా మనం నిద్ర లేవగానే చూసే వాల్‌కి మన కంపెనీ ప్లాన్ అండ్ కంపెనీ ఎండీ నేమ్, మనకు తీసుకొచ్చిన త్రిమూర్తి గారి నేమ్, ఎవరెవరైతే సీలింగ్ పడుతున్నారో, మనం ఎందుకు కొట్టట్లేము సీలింగ్, వాళ్ళు ఎందుకు కొడుతున్నారు, మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము, మనం ఎందుకు ప్లానింగ్ చెప్పట్లేము, ఈ మేడం వాళ్ళు చెప్తున్నారు చాలా మంది ప్లానింగ్, మనం ఎందుకు క్లాసెస్ తీసుకోలేకపోతున్నాం, ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇంకోటి మన శ్రీకరాయిలో రావడానికి ఫస్ట్ ఎవరైనా కానీ దృఢ సంకల్పం పెట్టుకోండి, నేను ఒక 3 మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చుకుంటా అని. నెక్స్ట్ తరగని ఆత్మవిశ్వాసం, ఎంత అయినా కానీ నాకు ఓపిక ఉంది, నేను సంపాదించుకుంటా, ఫ్యూచర్ నాది, నేను ఈ 4 ఇన్కమ్స్ తీసుకుంటా అనేది ఆత్మవిశ్వాసం పెట్టుకొని, ఈ బలమైన కోరిక, నేను సీలింగ్ కొడతాను, 4 ఇన్కమ్స్ తీసుకుంటాను, నా బలమైన కోరిక ఏంది, నా అండర్‌లో ఒక 100 మందిని లక్షాధికారులను చేస్తాను, కోటీశ్వరులు చేస్తాను అనే బలమైన కోరిక ఒకటి ప్రతి ఒక్కటి మీరు మనసులో పెట్టుకోండి. అది ఈ 3 పెట్టుకున్న ప్రతి ఒక్కరు విజయం సాధిస్తారు. అందరూ సక్సెస్ అయితారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, టైం లేదన్నారు కాబట్టి ఫాస్ట్‌గా చెప్పాను మేడం. అండ్ నాకు ఆ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సక్సెస్‌ఫుల్ ఈ ఇయర్ 2025 ప్రతి ఒక్కరు లక్షాధికారి, కోటీశ్వరుడు కావాలని మన ఎండీ గారు ఏదైతే 10,000 మంది కోటీశ్వరులు చేస్తారన్నారో, ఆ 10,000 మందిలో మనం ఎందుకు ఉండకూడదని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మనం 10,000 మంది కాదు, 1,00,000 మంది కోటీశ్వరులం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్ యూ చెప్తూ, అండ్ వన్స్ అగైన్ మా అప్లైనర్ చరణ్ గారికి థాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విషయాలని నోట్ చేసుకోవాల్సిందే సార్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా సార్ చెప్పినట్లుగా మనం అందరము డైరీ అనేది మెయింటైన్ చేయడం మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన సక్సెస్ ఏమిటి, మన ప్రోగ్రెస్ ఏమిటి అనేది మనము అనలైజ్ చేసుకోవచ్చు. ఈ వారంలో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఒక నెక్స్ట్ 2-3 వీక్స్లో మనం ఎక్కడ ఉన్నాం అనేది మనకి రూట్ మ్యాప్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఒక డైరీని మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎండి ఖలీల్ సార్, ఆర్గనైజర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ మేడం. వాయిస్ క్లియరా మేడం? వెరీ క్లియర్ సార్. మేడం, ఈ మన శ్రీకరాల్ ఫ్యామిలీ మెంబర్కి, మన డిఓలకి, ఏరియా మేనేజర్కి, ఆర్గనైజర్కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మేడం. మనం ఏముందంటే 2024 దాటేసి మనం 2025లో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తున్నా. ఈ మనం కంపెనీ గురించి ఈరోజు జూమ్ మీటింగ్ నడిపిన మేడం గారు చాలా చక్కగా చెప్పినారు. ఈ 2024లో మనం పోటుకుని 2020 అడుగు పెట్టిన ముందు ఒక్క సంవత్సరంలో ఒక లెక్క అయితే 2020 సంవత్సరంలో మళ్ళా ఒక లెక్క. అందరూ ఈ దగ్గర ఉన్నాం మేడం, చాలా మంది దగ్గర ఉన్నాం. ఈ 2020 సక్సెస్ అందరూ వారానికి 40,000 లక్ష చాలా మంది తీసుకుంటారు మేడం. ఈ మన త్రిమూర్తులు సార్ ఇలా డిఓలు కానీ ఆర్గనైజర్ చాలా చక్కగా ఉంటారు. ఎండి గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటే కొత్త సందర్భంగా చాలా చక్కగా ఉంది మేడం. ఈ నిన్న గద్వాల్ నాది ఎండి ఖాళీలు, నిన్న చాలా డబ్బులు నెల చాలా డబ్బులు తీసుకుంటున్నా. నేను ఈ జనవరి లోపల డిసెంబర్ డిఓ కావాలని ప్రయత్నం చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, నేను అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.
ఎస్ సార్, ఈ 2025 మనకి చాలా సక్సెస్ఫుల్ ఇయర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, సార్ త్రిమూర్తులు సార్, మీరు అవైలబుల్ ఉన్నారా? ఎస్ మేడం, త్రిమూర్తులు థ్యాంక్ యూ. సార్, మీ గోల్డెన్ వర్డ్స్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంతవరకు మన ఝాన్సీ మేడం గారు చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. 500 మంది మ్యాక్సిమం అటెండ్ అయ్యారు కూడా. అదేవిధంగా షేరింగ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా మాట్లాడారండి ఈరోజు. చాలా ఓపికగా, అందరూ ఓపికగానే ఉన్నారు, అందరూ విన్నారు. మరైతే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్స్ డే. ఈరోజు ఫస్ట్ డే. చాలా చక్కగా అందరూ కూడా వారి యొక్క ఆఫీసెస్లో, శ్రీకరాయల ఆఫీసులో అందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్ అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. మన హైదరాబాద్లో కూడా చక్కనటువంటి సెలబ్రేషన్ జరిగినాయి. అందరు లీడర్స్ అందరూ కూడా అందరూ అటెండ్ అయ్యారు. ఆర్గనైజర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరూ. ఇందాక కొంతమంది మాట్లాడిన విధంగా ఈ ఇయర్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ 24 లాస్ట్ ఇయర్లో మనం మొదలు పెట్టామంతే. మొదలుపెట్టి జనరల్గా ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో మొదటిసారి ముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా కనబడుతుంది. అని అది తర్వాత రోజుల్లో అది చాలా స్ప్రెడ్ అయిపోతుంటుంది. మనకు తెలియకుండా 10 100 అవుతుంది, 100 1000 అవుతుంది, 1000 లక్ష అయిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోతారు. సో నౌ దిస్ ఈజ్ ఎ టేక్ ఆఫ్ టైం. ఈ సంవత్సరం 2025 ఈజ్ ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ అస్. అందరికీ ఇప్పుడు శ్రీకరాల గురించి అందరికీ తెలిసింది. చాలా బాగుందని చాలామంది ఇందాక కొంతమంది మాట్లాడారు. ఈవెన్ జంగమయ్య గారు కూడా మాట్లాడాడు. ఇందులో కొంతమంది ముందు పార్ట్ టైంగానే వచ్చారు, కానీ దే బికమ్ ఫుల్ టైమర్స్ నౌ. ఇందులో వస్తున్నటువంటి మామూలుగా డబ్బులే కాదు, ఎంతో మందికి మనం సహాయం చేస్తున్నటువంటి సంతృప్తితోటి ఎక్కువ మంది దీంట్లో పార్ట్ టైంగా కూడా వచ్చేస్తున్నారు. చాలామంది సీలింగ్ అంటే కొంచెం నెలకు 2 లక్షల రూపాయలు ఓన్లీ సిల్వర్ సీలింగే. ఆటోమేటిక్గా మన గోల్డ్లో కూడా ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉంటాయి. అది కూడా సీలింగ్ వరకు వచ్చామనుకోండి, అదొక నెలకి 80,000 రూపాయలు, అంటే వారానికి 80,000, అంటే నెలకి అదొక 3 లక్షల రూపాయలు, ఇది ఒక 2 లక్షలు, ఇంచుమించు ఒక 5 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ఒక్క మొదటి 2 వీటిలోనే తీసుకోవచ్చు. సిల్వర్ అండ్ గోల్డ్, డిజైర్ అండ్ డ్రీమ్. అది తర్వాత, అంటే మొదటి సంవత్సరంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ 2024 అయిపోయింది, 25లోకి అడుగు పెడుతున్నాం. 25లో ఎక్కువ మందికి గోల్డ్ వస్తుంది, సిల్వర్ కూడా వస్తుంది. అంటే దీన్ని బట్టి చూడండి, రాబోయే 3-4 సంవత్సరాలు మా అందరికి కూడా సార్ అన్నట్టుగా ఎండి గారు చెప్తూ ఉంటారు మాటికి, వారానికి 10,20,000 రూపాయలు మన పొటెన్షియాలిటీ ఆఫ్ ది కంపెనీ. వారానికి 10,20,000 అంటే నెలకి 40 లక్షల రూపాయలు. అది అసలు ఎవరు ఊహించినా కూడా మనకి చేస్తున్న వాళ్ళు కూడా అది తలుచుకుంటేనే నిజంగానే డబ్బులు వస్తాయా అని అనిపిస్తుంది. కానీ ఇంతవరకు చాలామంది డబ్బు తీసుకున్నారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇన్ని డబ్బులు వస్తాయని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏ కంపెనీలో చేసినా కూడా ఎక్కడా రాలేదు ఇన్ని డబ్బులు. ఇంత మనీ నేను ఎక్కడ కూడా సంపాదించలేదు చిన్న అమౌంట్ తోటి. ఇందాక ఎవరో ఉదాహరణ చెప్పారు, మర్రి చెట్టు విత్తనం లాగా చిన్నగా ఉంటుంది, కానీ మర్రి చెట్టు చూస్తే చాలా వృక్షాల్లో అదే పెద్దది. అదేవిధంగా శ్రీకారాల్లో అమౌంట్ 2,200 రూపాయలతో వస్తారు, కానీ ఇట్ గివ్స్ lakhs of rupees and crores of rupees. ఇట్ ఈస్ అన్ అల్టిమేట్. ఈ సిస్టమ్ చూస్తేనే అనిపిస్తుంది మనకి నిజంగా ఎంత డెవలప్మెంట్ ఇందులో ఉంది. ప్రాక్టికల్గా మనందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అదే విషయాన్ని మెల్లమెల్లగా అందరికీ బయటకు వెళ్తుంది ఇప్పుడే. సో రాబోయే సంవత్సరంలో 25లో మాత్రం ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా డబ్బు సంపాదిస్తారు, మంచి పేరు సంపాదిస్తారు, ఎంతో మంది చేత
శభాష్ అనిపించుకుంటారు. ఎందుకంటే ఎంతోమందికి మీరు సర్వీస్ చేస్తారు. కొంత టైం ఇవ్వండి, సర్వీస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి, అన్ని రకాలుగా మీకు అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే టైం చాలా అయింది. 9:30కి అసలు క్లోజ్ చేయాలి మనం. ఇప్పటికే 6 నిమిషాలు ఎక్కువైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. మేడం, మరొకసారి లాస్ట్‌గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఇక బ్యాక్ టు హోస్ట్ క్లోజ్ చేయొచ్చు మేడం ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా సార్ మీ ఈరోజు మీరు మీ హోస్టింగ్ కూడా చక్కగా ఉంది. కాంబినేషన్ థ్యాంక్ మీ ఇద్దరిది కూడా చాలా బాగుంది. రైట్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా సువర్ణాక్షరంగా మేము మా డైరీస్లో సార్ లిఖించుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, అందుకే మేము మీకు డైరీని మెయింటైన్ చేయండి అంటున్నాము. సార్కి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ జూమ్ మీట్కి వారు ప్రత్యేకంగా వచ్చి కొన్ని విషయాలు చెప్పినా మనము మోటివేట్ అవుతాము, మన లైఫ్లో సక్సెస్ వస్తుంది అని వారు ఆ కొంచెం టైం అయినా మన కోసం స్పేర్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఈ 2025 మాకు మన అందరికీ చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జూమ్ మీటింగ్కి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. మరి రేపు కూడా ఎర్లీ మార్నింగ్ మనకి 6 o'clockకి జూమ్ మీటింగ్ ఉంది. మిషన్ డిఓ, దాన్ని యేసుబాబు గారు కండక్ట్ చేస్తుంటారు. దానికి కూడా మీరు అటెండ్ అయినట్లయితే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతుంది. అట్లానే మీకు ప్రొఫెషనల్గా కూడా త్వరగా మీరు సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మన స్లోగన్ అయినటువంటి జై శ్రీకరేలు చెప్పుకుని మనము ఈ మీటింగ్ క్లోజ్ చేసుకుందాము. మళ్ళీ రేపు 7:50 సేమ్ జూమ్ లింక్లో మళ్ళీ మనం ఇక్కడ గ్యాదర్ అవుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై జై శ్రీకరాల్. హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై భారత్, జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకరాల్. జై భారత్, జై భారత్, జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకరాల్. జై శ్రీకరాల్. జై భారత్, జై శ్రీకరాల్. జై శ్రీకరాల్. జై భారత్, జై శ్రీకరాల్. జై శ్రీకరాల్. జై భారత్, జై శ్రీకరాల్. జై భారత్, జై భారత్, జై శ్రీకరాల్. శ్రీకరాల్. జై భారత్, జై జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకరాల్. జై హింద్, జై భారత్, జై శ్రీకరాల్. జై హింద్, జై హింద్, జై హింద్, జై భారత్, జై జై